అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పంచమ వేదం, 5వ వేదం. వేదాలు అందరికీ లభ్యం కావని వేదవ్యాసుడు గుర్తించి కృష్ణద్వైపాయనుడు ఆయన వేదాలలో ఉన్న సారాన్ని పురాణాలలో రాశారు. పురాణాలన్నీ రాసిన తర్వాత కూడా ఆయనకి ఏదో ఒక వ్యాకులత. ఆ వ్యాకులత ఏంటంటే ఏదో నేను మిస్ అయ్యాను, ఏదో నేను చేయవలసినటువంటి పనిని చేయలేకపోయాను అని బాధపడుతుండేవారు. ఆ సమయంలో ఆయన శ్రీమద్ భాగవతం అని చెప్పేసి కృష్ణుడి యొక్క భాగవతాన్ని రాశారు అన్న విషయం తెలుస్తోంది. అంటే ముందు రాసినటువంటిది దేవి భాగవతం, తర్వాత శ్రీకృష్ణుడి యొక్క భాగవతాన్ని రాశారు. రాసిన తర్వాత ఆయన లోపల చాలా ఆనందం అనిపించిన తర్వాత వెంటనే ఏం చేశారు, ఇంతకంటే కూడా సులువైనది రాయగలనా. నిజం చెప్పాలంటే పురాణాలన్నింటిలోకి కూడా భాగవత్ పురాణం చాలా అందంగా ఉంటుంది. మనం ఆల్రెడీ 2 సార్లు 3 సార్లు నేర్చుకున్నాము. అదే భాగవతాన్ని మళ్ళీ మనం నారాయణీయంలో కూడా రిపీట్ చేసుకున్నాము. మళ్ళీ కొత్త బ్యాచ్లో కూడా రిపీట్ చేసుకోబోతున్నాం. శ్రీమన్నారాయణం పేరు పెట్టుకుని మళ్ళీ భాగవతాన్ని పూర్తిగా నేర్చుకోబోతున్నాం. అద్భుతమైనటువంటిది భాగవతము, తత్వము, దానికి తోడు భక్తి, దానికి తోడు ఎన్నో అందమైన కథలు. ఆ కథలలో మళ్ళీ తత్వము, భగవంతుని ఎలా ప్రార్థించాలి, ఎలా ప్రేమించాలి, భగవంతుడికి దగ్గర ఎలా అవ్వాలి, ప్రపంచంలో భగవంతుడు ఎత్తినటువంటి అవతారాలు ఏంటి, ఒక్కొక్క అవతారం యొక్క గొప్పతనం ఏంటి, ఇవన్నీ ఏమిటి అన్న విషయాన్ని మనము చూసుకున్నాం. ఇప్పుడు ఏమైంది, మనం తెలుసుకోవాల్సింది మరి మహాభారతం ఎందుకు వచ్చింది. మహాభారతం ఎందుకు వచ్చిందంటే భాగవతం రాసి చాలా ఆనందంగా ఉన్నటువంటి వేదవ్యాసుడు తన వంశ చరిత్రని మళ్ళీ మనకు అందిద్దాము అనుకున్నాడు. అంటే అప్పటికే రామాయణం చాలా పాపులర్గా ఉండేది. రామాయణం అనేది ఇంతకుముందు చెప్పినట్టుగా రాముడు పుట్టకముందే ఉంది. రాముడు పుట్టకముందే వాళ్ళు బ్రహ్మలోకంలో చదివేవాళ్ళు 100 కోట్ల శ్లోకాలతోటి. తర్వాత స్వర్గలోకంకి వచ్చేసరికి 1 కోటి శ్లోకాలు. సరే, దాన్ని వాల్మీకి మహర్షి మనకు 24,000 శ్లోకాలలో అందించడం కూడా జరిగిందన్నమాట. సో కాబట్టి రామాయణం అనేటటువంటిది గొప్ప కావ్యం. ఇవి 3 లేయర్స్: వేదము, పురాణాలు, కావ్యాలు. వేదాలు మనం ఆల్రెడీ నేర్చుకుంటున్నాం, ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదాలు, ఇవన్నీ కూడా. నెక్స్ట్ వచ్చినటువంటివి పురాణాలు, 18 పురాణాలు, 18 ఉప పురాణాలు. ఓకే, తర్వాత చివరిగా మనం ఇప్పుడు నేర్చుకుంటున్నటువంటివి కావ్యాలు, రామాయణము, మహాభారతం. వీటిని కావ్యాలు లేదా ఇతిహాసాలు అంటారు. ఈ మూడింటిలోకి కూడా అందమైనటువంటివి కావ్యాలు. అంటే రామాయణం కానీ మహాభారతం కానీ తీసుకుంటే చక్కటి వర్ణన, మనకు ఎంతో ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ 2 చదివిన తర్వాత ఏ హిందువైనా, మీరు కావాలంటే చెక్ చేసుకోండి నేను అన్నది కరెక్టో కాదో. ఫస్ట్ రామాయణ మహాభారతాలలో కథ తెలుస్తుంది అందరికీ, తర్వాత తెలుసుకునేది శ్రీమద్ భాగవతం. ఈ 3నే ఎక్కువ మంది తెలుసుకునేది. కాబట్టి వేదాలు తెలుసుకున్నారా లేదా అనేటటువంటి అనుమానం అవసరం లేదు. ఎందుకంటే వేదాలు ఉన్నంత వరకు వేదాలు కష్టమయ్యేవి, అవి నేర్చుకోవడం కష్టమయ్యేది, వాటి సారం తెలుసుకోవడం కష్టమయ్యేది. ఎందుకంటే వేదాలు ఏమయ్యేదంటే బట్టి కొట్టాల్సినటువంటి అవసరం ఉండేది. దానికి ఉదాత్త, అనుదాత్త, స్వరిత స్వరాలు, వాటి ద్వారా ఏమయ్యేదంటే అది నేర్చుకోవడం ఎంతో కష్టమయ్యేది. అది కాక ఏమయ్యేది, కొద్దిమంది మాత్రమే శ్రద్ధ చూపించేవాళ్ళు. ఆ చూపించిన వాళ్ళు బ్రాహ్మణులుగా మారిపోయేవాళ్ళు. ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ రోజుల్లో కులాలు ఉండేవి కాదు, వర్ణాలు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని వర్ణాలు ఉండేవి. అందులోపల ఎవరైతే ఒకే ఇంట్లోపల ఒకళ్ళు నేను వేదం నేర్చుకుంటా అంటే వాడు బ్రాహ్మణ అయిపోయేవాడు, ఒకడు నేను రాజ్యము పరిపాలిస్తాను అంటే వాడు వెళ్ళిపోయి క్షత్రియుడు అయిపోయేవాడు, ఇంకోడేమో నేను బిజినెస్ చేసుకుంటా అని చెప్పేసి ఇంట్లోంచి వెళ్ళిపోయేవాడు, అతను వైశ్యుడు అయ్యేవాడు, బిజినెస్, పాడి పంటలు. ఇంకొకరు ఏంటంటే సర్వీస్ సెక్టార్లో బోల్డ్ అంత డబ్బు ఉంది కాబట్టి నేను సర్వీస్ చేసుకుంటానని వెళ్ళేవాళ్ళు శూద్రులు. ఇలా ఒకే ఇంట్లో 4 ఉండేవాళ్ళు. అయితే అది కాలక్రమేణా ఏమైపోయిందంటే బ్రాహ్మిన్స్ ఎవరైతే వేదాలు నేర్చుకున్నారో ఇది వాళ్ళకు మాత్రమే చెందింది, మిగతా వాళ్ళకు చెందదు అని చెప్పేసి మిగతా వాళ్ళన్నీ కూడా వర్ణాలని కులాలుగా మార్చేసేయడం వల్ల ఒక గందరగోళము ద్వాపర యుగం టైంకే వచ్చేసరికి వేదవ్యాసుడు ఇదంతా కాదు, ఇప్పుడు ఎవరన్నా వేదాలు ఏంటి అని నేర్చుకున్నారా అంటే వాళ్ళే మాకెందుకు తెలుస్తాయి, బ్రాహ్మిన్స్కి తెలుస్తాయి అనేవాళ్ళు. బ్రాహ్మణ్ అనేది కులం కాదు. బ్రాహ్మణ్ అనేది ఏంటి, ముందుగా పుట్టినప్పుడు అందరిది ఒకటే కులం, ఆ తర్వాత వాడికి దాన్ని శూద్ర అంటారు, తర్వాత దాన్ని కులం నుంచి వాడికి సంస్కారాలు అవి ఇవి చేసిన తర్వాత వాడు ద్విజుడు అవుతాడు,
తర్వాత ఇవన్నీ నేర్చుకుంటాడు. వేదాలు నేర్చుకుంటే వాడిని విప్రుడు అంటారు. ఈ నేర్చుకున్నటువంటి వేదాలలో ఉన్న సారాన్ని కనుక గుర్తించగలిగితే, అసలు వేదాలు ఎందుకు వచ్చాయి, భగవంతుడి యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకున్నట్లయితే, వేదాలు ఏం తెలియజేస్తాయి, భగవంతుడి యొక్క స్వరూపాన్ని తెలుస్తాయి. విష్ణు సహస్రనామం ఏంటి, వేద సమానం. లలితా సహస్రనామం ఏంటి, వేదమే. లలిత సహస్రనామం అన్నిటికంటే గొప్పది. సెకండ్ బెస్ట్ మనకు విష్ణు సహస్రనామం ఉండనే ఉంది. సో మనం ఎంత అదృష్టవంతులం అంటే, బై ద టైం మనం ఇక్కడ జన్మెత్తేసరికి ఏమైపోయాయి అంటే, బెస్ట్ బుక్స్ అన్నీ కూడా మనకి అవైలబుల్ అయిపోయాయి. ఇప్పుడు లేనిదల్లా ఏంటంటే మనకు శ్రద్ధ లేకపోవడమే కానీ అన్నీ కూడా చాలా అంటే మనం ఎంత సంతోషపడాలంటే, ప్రతిరోజు దేవుడికి థ్యాంక్ యూ వెరీ మచ్, నువ్వు నాకు ఇంకో రోజు ఇచ్చావు, ఇంకో కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటానని చెప్పాలి. ఎందుకంటే ఈ అదృష్టం ఒకప్పుడు ఉండేది కాదు జనాల లోపల. అదిగాక ఇప్పుడు ఏమైందంటే, ఇంటర్నెట్ రావడము, ప్రవచనకర్తలు పెరగడము, తర్వాత ప్రజలలో కూడా అవేర్నెస్ పెరగడము, వీటి వల్ల ఏమైందంటే చాలా సులభంగా ఈ జ్ఞానం దొరుకుతుంది. ఇందులోపల మహాభారతం అనేటటువంటిది గొప్పదని, ఈ మహాభారతాన్ని సూత మహాముని శౌనకాది మునులకు చెబుతున్నాడని మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత ఏమైంది, అందులోపల మళ్ళీ మనం కొన్ని శ్లోకాలను తెలుసుకున్నాము. ఈ కావ్యాన్ని ముందు జయకావ్యం అంటారని, దాన్ని వేదవ్యాసుడు రాసినప్పుడు 8,000 నుంచి 10,000 శ్లోకాలు మాత్రమే ఉండేవని. తర్వాత వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పాడు, ఇగో మీ ముత్తాతల స్టోరీలు నేను చెప్తాను ఆగు అని చెప్పేసి చెప్పడంతో ఆ మహాభారతం లోపల జనమేజయుడికి చాలా డౌట్స్ వచ్చేవి. ఈయన ఎలా ఉండేవాడు, ఆయన ఎలా ఉండేవాడు, ఈ కథ ఏంటి, ఆ కథ ఏంటి అడిగేసరికి అది 24,000 శ్లోకాలకు వెళ్ళిపోయింది. సూత మహాముని వచ్చి మన కలియుగం లోపల శౌనకాది మునులకు చెప్పేటప్పుడు వాళ్ళందరూ శ్రద్ధగా విని వాళ్ళు కొన్ని డౌట్స్ అడిగితే ఆ కథలు కూడా యాడ్ చేసి మొత్తం మీద 1,00,000 శ్లోకాల అతిపెద్ద గ్రంథము, భారవంతమైనటువంటి మహత్తు కలిగినటువంటి ఈ గ్రంథము వచ్చిందని చెప్పేసి మనం పెట్టుకున్నాము. సర్పయాగం గురించి నేర్చుకున్నాము. సర్పయాగం అయిపోయిన తర్వాత మళ్ళీ మనము చంద్రవంశం యొక్క చరిత్ర ఎలా ప్రారంభమైందో తెలుసుకున్నాము. ఇటువైపు వేదవ్యాసుడు ఎలా జన్మించాడు అనే విషయాన్ని తెలుసుకున్నాము. చంద్రవంశం లోపల కథ ఇటువైపు యాదవుల వంశంగా విడిపోయింది, ఇటు పూర్వవంశంగా విడిపోయింది. యయాతి యొక్క పిల్లలు 2 బ్రాంచెస్గా విడిపోయారు. యయాతి పిల్లలు ఇటొక బ్రాంచ్ విడిపోయారు. ఈ యయాతి ఇటు బ్రాంచ్ వాళ్ళందరూ ఏమో యాదవులు, వీళ్ళకి ఏంటంటే రాజ్యం చేసే అర్హత ఉండదు. ఇటువైపు ఒక బ్రాంచ్ రిలీజ్ అయింది, వీళ్ళందరూ పురువంశం, దాన్ని కురువంశం అయింది. తర్వాత కొన్నాళ్ళకి అది కురువంశం అయింది. అదే మళ్ళీ మనకు ఈ భరతవంశం అయింది. ఇవన్నీ ఒకటే పేర్లు, భరతవంశం అన్నా, కురువంశం అన్నా, పురువంశం అన్నా, చంద్రవంశం అన్నా, ఇవన్నీ ఒకటే. ఈ పురువంశం ఏదైతే ఇటు నుంచి వచ్చిందో వీళ్ళందరూ క్షత్రియులు, వీళ్ళకి రాజ్యార్హత ఉంటుంది. అది తెలుసుకున్నాం. ఈ పూర్వవంశం లోపల మనం ఏం తెలుసుకున్నాము, గంగాదేవికి ఉన్నటువంటి శాపం తెలుసుకున్నాము. తర్వాత అష్టవసువులకు ఉన్నటువంటి శాపం తెలుసుకున్నాము. అష్టవసువులలో 8వ వాడైనటువంటి ప్రభాసుడు అనే ఆయన భీష్ముడిగా మిగిలిపోవడం, ఈ భూమి మీద మిగిలిపోయాము తెలుసుకున్నాము. తర్వాత ఈ గంగాదేవిని శంతనుడు పెళ్లి చేసుకోవడము, ఆయనకి భీష్ముడు జననము చెందడము మనం ఇక్కడ తెలుసుకున్నాము. తర్వాత శంతనుడికి ఆయన వెళ్ళి సత్యవతి అనే ఒక ఆవిడని ఇచ్చి పెళ్లి చేస్తాడు. సత్యవతి అనే ఆవిడ మహానుభావుడైనటువంటి ఉపరిచర వసువు యొక్క కుమార్తె అన్న విషయాన్ని మనము తెలుసుకున్నాము. ఉపరిచర వసువు చిన్నప్పుడే చాలా గొప్పవాడు, కానీ ఆయన పుట్టినటువంటి 2 పిల్లలలో ఒకరు సత్యవతి అని, ఆమె చిన్నప్పుడు చేపల వాసనతోటి ఉండేదని, తర్వాత ఆమెని పరాశర ముని ఆమె ద్వారా ఒక సంతానం కావాలి అని చెప్పి ఆమెకి తన కోరికను తెలియజేస్తాడు. తెలియజేసినప్పుడు ఆమె భయపడుతుంది, గడ్డపాలు బాగా శాపాలు పెడతారేమో అని భయపడకు, నేను చేసేది ఒక గొప్ప కార్యము, నీ కడుపున మహానుభావుడైనటువంటి వాడు పుట్టబోతున్నాడు అని అనుకున్నట్టుగానే అప్పుడు వేదవ్యాసుడు ఆవిడకి జన్మించడము, ఆవిడ శరీరంలో ఉన్నటువంటి వాసన పూర్తిగా పోవడము జరుగుతుంది. తర్వాత ఆవిడ కన్యత్వానికి ఎటువంటి దెబ్బ తగలదు. తర్వాత ఆ ప్రదేశం అంతా కూడా చీకటిగా ఉండేలాగాను ఒక ద్వీపం ఏర్పాటు చేసి అక్కడ మాత్రమే ఆవిడతోటి తను కలవడం జరుగుతుంది. అందుకని చెప్పి ఆ ద్వీపం మీద పుట్టాడు, నల్లగా పుట్టాడు కాబట్టి ఆయనని కృష్ణ ద్వైపాయనుడు, ద్వీపం మీద పుట్టినటువంటి కృష్ణుడు అంటే నల్లటివాడు. మనం భారతంలో 3 కృష్ణుడు అంటారని చెప్పేసి తెలుసుకున్నాము. ఒకటేమో అఫ్కోర్స్ మన ఫేవరెట్ హీరో సూపర్ స్టార్ కృష్ణ కాదు, కృష్ణం వందే జగద్గురం. ఆయన మనందరి ఫేవరెటు, మనందరికీ హృదయంలో ఉన్నటువంటి ఇంకా కృష్ణుడు తప్ప ఏదీ లేదు మనందరి హృదయంలో, అటువంటి మహాన్ ఆయన. తర్వాత వేదవ్యాసుడు కృష్ణుడు, తర్వాత అఫ్కోర్స్ ద్రౌపదీదేవి, ఆవిడకి కూడా కృష్ణుడు అని పేరు పెట్టారు వాళ్ళ అమ్మ వాళ్ళు. సో ఈ విధంగా 3 కృష్ణుడు ఉన్నారని. ఆ మొదటి కృష్ణుడు అయినటువంటి వేదవ్యాసుడు ఆయన ఏంటంటే తన తల్లికి చెప్తాడు, అమ్మ నువ్వు ఎప్పుడు పిలిస్తే నేను అప్పుడు వస్తాను, నేను ఇప్పుడు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతున్నానని చిన్నప్పుడే మహానుభావుడై వెళ్ళిపోతాడు ఆయన. తర్వాత ఇక ఈ వంశంలో ఆవిడకి సత్యవతికి శంతనుడికి 2 పిల్లలు పుడతారు, విచిత్ర వీర్యుడు చిత్రాంగదుడు అన్న విషయాన్ని తెలుసుకున్నాము. కానీ వారిద్దరూ కొన్ని కారణాల వల్ల వారిద్దరూ చనిపోవడం జరుగుతుంది. అందులోపల విచిత్ర వీర్యుడి భార్యలైనటువంటి అంబాలిక ఎవరైతే 2 ఉన్నారో
కాశీరాజు కుమార్తెలు. అంబిక అంబాలిక లోపల సాల్వుని పెళ్లి చేసుకుంటాను, నేను ఆయనను ప్రేమించాను, మా అమ్మ నాన్న కూడా ఒప్పుకున్నారు అని. ఆ రోజుల్లో కూడా నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పినట్టుగా ఆ రోజుల్లో లవ్ మ్యారేజ్ చాలా పాపులరు, చాలా చాలా పాపులరు. మీకు మన దుష్యంతుడు కథలో మనం ఎన్ని తెలుసుకున్నాం. యయాతి కథలో తెలుసుకున్నాము, దేవయాని కథలో తెలుసుకున్నాము, తర్వాత ఈయన పరశురాముడి కథ లోపల మనము తెలుసుకున్నాము. సో ఆ రోజు లోపల చాలా పాపులర్. ఇష్టమైనటువంటి వ్యక్తిని ఆ రోజుల్లో ఎవరికి వాళ్ళు చూజ్ చేసుకోవడంలో తప్పులేదు. మీ పిల్లల్ని గోల చేసి వాళ్ళని ప్రేమ వివాహాలు ఆపకండి. ఓకే, సో ఎనీవే ఆ తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే మన కథలోకి వచ్చినట్టయితే వేదవ్యాసుడు ద్వారా ఈ అంబాలిక అనేటటువంటి వారికి ధృతరాష్ట్రుడు తర్వాత పాండురాజు అనేటటువంటి సంతానం పుడతారు. ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డిగాను, కానీ మహాబలవంతుడు, శౌర్యశాలి, చాలా తెలివైనవాడు అయినటువంటి ధృతరాష్ట్రుడు. అన్ని తెలివితేటలు ఉంటాయి. పరాక్రమంలో 1000 ఏనుగులని ఒక్కసారి ఇట్లా పట్టుకుని గుద్ది చంపేసేయగలడు, అంత పవర్ఫుల్ పర్సన్ ఆయన. తర్వాత వచ్చినటువంటి పాండురాజు అవసరానికంటే ఎక్కువ తెల్లగా ఉంటాడు, కానీ అన్ని గొప్ప అర్హతలు ఉన్నాయి. వీటన్నిటితో పాటు మంచితనం కూడా ఉన్నది ఆయనకి అని చెప్పి తెలుసుకున్నాము. మూడో వాడైనటువంటి విదురుడు. ఆ విదురుడు ఏంటంటే ఈ అంబాలికాలలో అంబిక రెండవసారి వేదవ్యాసుడి దగ్గరికి వెళ్ళడానికి భయపడుతుంది. ఎందుకంటే ఈయన రూపము కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఆయన నల్లగా ఉంటాడు, గడ్డం పెరుగుతుంది, అడవి నుంచి వచ్చాడు. సో ఆయనను చూడగానే భయపడిపోతూ ఉంటారు వీళ్ళు. ఆయన అప్పటికీ చెప్తాడు, నాతో వీళ్ళు కలవాలంటే వాళ్ళ అమ్మతో చెప్తాడు, సత్యవతితోటి, అమ్మ నువ్వు నన్ను పిలిచావు, కానీ వారితో నేను కలవాలి అంటే వారు కొంత శక్తిని తెచ్చుకోవాలి. ఒక 8 నెలలో 9 నెలలో తపస్సు చేస్తే నన్ను భరించే శక్తి వస్తుంది వాళ్ళకి. తల్లి అంటుంది, అట్లా కాదురా, మనకి ఇన్స్టాంట్ దోశలు వేస్తున్నాను నేను ఇంట్లోపల, సో నువ్వు ఇన్స్టాంట్ ఇడ్లీలు, ఇన్స్టాంట్ దోశలు, 2 మినిట్ మ్యాగీలు వచ్చిన రోజుల్లో నువ్వేంటిరా నాకు ఇవన్నీ చెప్తావు, సో నాకు వెంటనే నాకు కుమారుడు ఇది కావాల్సిందే, దానికి మనవడు కావాల్సిందే అని చెప్పేసి చెప్తుంది. అనగానే ఇంకా అందువల్ల ఏమవుతుందంటే ఈ రకంగా జరగడం మొదలెడుతుంది. రెండవసారి అంబిక వేదవ్యాసుడి దగ్గరికి వెళ్లకుండా ఒక దాసిని పంపిస్తుందని, ఆ దాసి పుత్రుడైనటువంటి విదురుడు మహానుభావుడు, ఆయన యమధర్మరాజు యొక్క స్వరూపం అని చెప్పి ఆయన మాండుక్యుడు అనేటటువంటి ఋషి ఇస్తాడు శాపం. ఏమని ఇచ్చాడు శాపము? నేను చిన్నప్పుడు ఎప్పుడో తూనీగలను పట్టుకుని వాటికి సూదులతో పొడిచానని చెప్పి ఈరోజు నాకు శూలదండనం విధిస్తావా? ఆ శూలదండనం బయటికి తీద్దామంటే అది కడుపు లోపలికి కింది నుంచి వెళ్ళిపోతుంది కదా, వెళ్ళిపోతే కడుపులోకి వచ్చేస్తుంది. దాన్ని తీయబోతే రాదు, అది తప్పు తెలుసుకుని ఆ రాజు తీయబోతే రాదు. దానివల్ల ఏమవుతుంది, దాన్ని సగానికి నరికేస్తారు. నరికేసినప్పుడు కూడా అది జీవితాంతం పెట్టుకుని భరించి ఘోరమైనటువంటి కష్టాలు పడుతూ, అంత కష్టం పెట్టావు ఎందుకు నన్ను అంటే, చిన్నప్పుడు నువ్వు ఇది చేసావు కదంటే, ఎంత దుర్మార్గుడివి ధర్మరాజానికి అన్నీ తెలుసు అనుకున్నావు యమధర్మరాజా, నీకు తెలీదా 12 ఏళ్ల లోపల ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి తప్పు పూర్తిగా అంటది కదా, ఓన్లీ 25% చారానా వాళ్ళకి అంటాలి, ఓ 25% వాళ్ళ టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వెళ్ళిపోవాలి, ఇంకొక చారానా వాళ్ళ అమ్మకి వెళ్ళాలి, ఇంకో చారానా వాళ్ళ నాన్నకి వెళ్ళాలి. సో 25% వాళ్ళ అమ్మకి, 25% వాళ్ళ నాన్నకి, 25% వాళ్ళ గురువుకి, 25% ఆ తప్పు చేసినటువంటి పిల్లవాడికి. కానీ ఏ తప్పు నేను అలాంటి సమయంలో నువ్వు నన్ను ఏ విధంగా 100% పనిష్మెంట్ నాకే ఇచ్చావు, ఇంత ధర్మ సూక్ష్మం నీకు తెలియదా, కాబట్టి నువ్వేంటంటే భూలోకంలో పుట్టు అని చెప్పి శాపం పెడతాడని మనం గత వారం తెలుసుకున్నాం. ఇప్పటి వరకు అయినటువంటి కథ మొత్తం ఒకసారి సూపర్ ఫాస్ట్గా చెప్పాను. ఎవరికైనా ఒక 2 మినిట్స్లో డౌట్ ఉంటే అడగండి, పెద్ద ప్రశ్నలు అడగకుండా సింపుల్ క్వశ్చన్స్, ఎక్కడైనా డౌట్ వచ్చినావో అడగండి. ఇప్పటివరకు మనం తెలుసుకున్నది ఇంతవరకు. ఇప్పుడు ఏమైంది, ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు పుట్టారు. వీళ్ళు ముగ్గురు కూడా వేదవ్యాసుడు అంబాలికలతో చేసినట్టు ఒక దాసితో చేసినటువంటి సంగమం ద్వారా వచ్చారని. అయితే ఇది కేవలం ఆ రోజుల్లో ఇది ఎలోడు, ఆ రోజు లోపల ఇది ఎలోడు. మళ్ళీ దీన్ని ప్రత్యేకమైనటువంటి ప్రశ్నలు అవి అడగడానికి లేదు, ఎందుకంటే వాళ్ళు కామంతో చేసినటువంటి కార్యక్రమం కాదది. వాళ్ళు ఏంటంటే ఆ రోజుల్లో అలా చేయొచ్చు. ఎందుకంటే నేను అంతకుముందు చెప్పాను, పరశురాముడు ఈ భూమి అంతా కూడా 21 సార్లు తిరిగి దండయాత్రలు చేసి వారందరి రక్తాన్ని, మడుగుల్ని శమంతక పంచకంలో పెట్టాడన్న కథ మీ అందరికీ ఎన్నోసార్లు చెప్పాను. కాబట్టి ఏమైందంటే క్షత్రియులు లేకుండా పోయింది. అప్పుడేం చేసేవాళ్ళంటే ఎవరైతే డ్యూటీ మైండెడ్ మంచి బ్రాహ్మిన్స్ ఉంటారో వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళ ద్వారా క్షత్రియ వంశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. సో అది తప్పు కాదు, అది మనకు ఉన్నటువంటి గ్రంథాల ప్రకారం ఒకటి ఉండేది. సో కాబట్టి ఆ విధంగా పుట్టిన వాళ్ళే కానీ ఇదేదో కామానికి జన్మించిన వాళ్ళు కాదు వీళ్ళు. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం, అది ఒక కార్యక్రమం అంతే, అది ఒక మహోన్నత కార్యక్రమంగా మాత్రమే భావించండి. దాని మీద మాత్రం ప్రశ్నలు అడగండి నన్ను, ఇంకేమన్నా అడగండి. జై శ్రీకృష్ణ. విచిత్రవిఘ్నుడు కదండి, అంబాలికి పుట్టింది వాళ్ళ భర్తలు, వాళ్ళు
మీరు కన్ఫ్యూజ్. భర్తలు సారీ చిత్రాంగుడు విచిత్ర వీరుడు. చిత్రాంగదుడు చనిపోతాడు. చిత్రాంగదుడు పెళ్లి చేసుకోడు, చనిపోతాడు. విచిత్ర వీరుడికి ముగ్గురు భార్యల్ని తీసుకొస్తాడు భీష్ముడు. ఆ రోజుల్లో ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు. అయితే ఆయన వచ్చి ముగ్గురిని తీసుకొస్తే అంబ చెప్తుంది, నేను ఇలా సాల్వుడిని ప్రేమించాను, మా ఇంట్లో కూడా ఒప్పుకున్నారు అంటే, అరే సారీ తప్పైపోయింది, ఐ విల్ సెండ్ యూ బ్యాక్ అని చెప్పి వెనక్కి పంపిస్తారు. పంపిస్తే ఆవిడ వెళ్ళిపోతుంది వెనక్కి. తర్వాత కథ మనం తెలుసుకుందాం. ఈ అంబికా అంబాలికాలు ఇద్దరు కూడా విచిత్ర వీరుడి ద్వారా ఉంటారు. విచిత్ర వీరుడు ఏంటంటే ఎంతసేపు కూడా భీష్ముడు అన్ని చూసుకుంటున్నాడు, తన మీద పెద్ద భారం లేదు. అప్పటికి భీష్ముడు చిన్నప్పటి నుంచి తను అన్నగారు అయినప్పటికీ కూడా తండ్రి కంటే ఎక్కువగా చూసుకుంటాడు. అందులో సత్యవతి ఎవరు? మహానుభావురాలు. ఆమె ఒక కారణ జన్మురాలు. ఆమె కడుపున ఇటువంటి పాపాత్ములు పుట్టడం అనేది దురదృష్టవంతం. ఈ విచిత్ర వీరుడు చిత్రాంగదుడు. చిత్రాంగదుడికి చిన్నప్పటి నుంచి అహంకారం ఎక్కువ. వెళ్ళిపోయి తన పేరే ఉన్న ఒక గంధర్వుడితో దమ్ముంటే అంటాడు. చాలా చిన్న విషయానికి పోరాడి ఆయన చేతిలో చనిపోతాడు. చిత్రాంగదుడు చనిపోతాడు. ఇక విచిత్ర వీర్యుడేమో ఈ భోగ లాలసలు ఎక్కువైపోతాయి. ఇక దానివల్ల ఏమవుతుంది, విచిత్ర వీరుడు చాలా తొందరగా చనిపోతాడు. చాలా అంటే చాలా తొందరగా, అసలు పెళ్ళైనా వితిన్ 1-2 years చనిపోతాడు. ఇక అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ భీష్ముడి పైన పడుతుంది. తల్లి అంటుంది, నాన్న నువ్వు చేసుకో అని. ఆయన అంటాడు భీష్ముడు, నేను ఎట్లా చేసుకుంటాను తల్లి, నాకు కుదరదు కదా. కానీ ఇలాంటి ఆప్షన్ ఉంది, బ్రాహ్మిన్స్ ఎవరైనా డ్యూటీ మైండెడ్ పీపుల్ వచ్చి మన వాళ్ళతో ఉండొచ్చు అంటే, లేదు నాకే ఉన్నాడు ఒక కుమారుడు, ఆ కుమారుడు అంటే అంటాడు, ఇక ఇంతకంటే బెస్ట్ ఆప్షన్ ఏముంది. అప్పుడు వేదవ్యాసుడు రావడము చేయడం ఆ కార్యక్రమం జరగడము జరుగుతుంది. దాని ద్వారా ముగ్గురు పిల్లలు, మహానుభావులైనటువంటి ముగ్గురు కూడా పుట్టడం జరుగుతుంది, శక్తివంతమైనటువంటి పిల్లలు. తొందరగా ఎవరికైనా డౌట్స్ ఉంటే చెప్పండి, లేకపోతే ముందుకెళ్దాం. ఇది రివిజను. ఇక ఎప్పుడు రివిజన్ చేస్తానని కాదు, నాకు మూడు వచ్చినప్పుడు రివిజన్ చేస్తాను అంతే. కదండి ధృతరాష్ట్రుడు కానీ మొత్తం వీళ్ళందరూ పాండవులు కానీ వేదవ్యాసుడు అంతే కదా సార్? వేదవ్యాసుని కొడుకులే కానీ మనం వేదవ్యాసుని కొడుకులు అనకూడదు కదా వాళ్ళని. అదే వేదవ్యాసుడి ద్వారా వచ్చినప్పటికీ కూడా వారు విచిత్ర వీర్యుని పిల్లలే అనాలి. అంటే శక్తి వేదవ్యాసుడిదే. కానీ ఆ రోజుల్లో అలా ఉండదు కదా. అది ఆయన వేదవ్యాసుడి పిల్లలని ఎవరు అనరు కదా, విచిత్ర వీర్యుడి పిల్లలనే అంటారు. అంటే ఆయన కదా ఆయనే రాసుకుందామని చెప్పారు కదా. అవును కరెక్టే. కానీ అంటే బయట వాళ్ళ ప్రకారము అది క్షత్రియ వంశమే, అది బ్రాహ్మణ వంశం కాదు అని చెప్తున్నా. అది కానీ అదే కర్ణుడు ఏమని చెప్పుకోవాలి, కర్ణుడిని ఇంకా కర్ణుడికి రాలేదు. మనం కర్ణుడి దగ్గరికి వెళ్దాం, ఒక 10 నిమిషాల్లో కర్ణుడి దగ్గరికి వెళ్దాం. ఇప్పటివరకు జరిగిన కథలో ఏ డౌట్ ఉన్నా అడగండి తొందరగా. చెప్పలేదమ్మా, అంబ స్టోరీ వస్తుంది, తర్వాత వస్తుంది. ఎందుకు శాపం వచ్చింది సార్? ఎవరికి? యమధర్మరాజు. చెప్పాను, నేనేమి తప్పు చేయకుండా. యమధర్మరాజు చెప్పాను. యమధర్మరాజు మాండుక్యమునికి తూనిగల గురించి చెప్పే కదా, ఇప్పుడే చెప్పే కదా కథ. మాండుక్యుడు ఆయనకి శాపం పెడతాడు, శూలదండన విధిస్తాడు ఆయనకి. ఈ ఒక రాజు విధించగానే ఈయన చనిపోయిన తర్వాత వీళ్ళు అడుగుతాడు యమధర్మరాజుని, ఎలా చేసావంటే నువ్వు చిన్నప్పుడు తూనీగా అని చెప్పేసి వాటిని సూదులు గుచ్చేవాడివి కదా అంటే, అది చిన్నప్పుడు నాకేం తెలుసు, ఆ టైంలో నాకు 25% రావాలి, 100% నా మీద వేసావు, నాకు ఇది చేసినందుకు నువ్వు భూమి మీద పుట్టు అని చెప్పి శాపం పెడతాడు. ఆయన విదురుడుగా జన్మిస్తాడు. ఓకే సార్, చెప్పారు సార్. లాస్ట్ వీక్ కూడా చెప్పారు. లాస్ట్ వీక్ చెప్పాను, మళ్ళీ ఇవాళ కూడా క్విక్గా చెప్పాను. ఓకే, సో నేను మీరు ఎవరు అడగట్లేదు ప్రశ్నలు, ముందుకెళ్తున్నాను, మీదే లాస్. ఓకే, సో తర్వాత ఏమవుతుంది, మళ్ళీ శౌనకాది మునులకు సూత మహాముని ఏమని ఆయన అంటాడు, ధృతరాష్ట్రుడు, తర్వాత పాండురాజు, విదురుడు ముగ్గురు కూడా అత్యద్భుతమైనటువంటి విలువిద్యలు. ఎందుకంటే భీష్ముడు మామూలు వ్యక్తి, అతడు చాలా గొప్పవాడు, ఉపనయన సంస్కారాలు కూడా చేయిస్తాడు. వీళ్ళ ముగ్గురిని చూసుకుని చాలా బాధపడతాడు. ఆయనకు ఒకటే కోరిక ఏంటంటే, మన వంశం లోపల పిల్లలు పుట్టకుండా అయ్యారు, ఇప్పుడు చూడు వీళ్ళ ముగ్గురితోటి ఇలా వేలాది మందిని నేను పుట్టిస్తాను అన్నంత కోరిక అన్నమాట ఆయనకి. అంటే కోరిక అది అంతమంది అయిందా లేదా అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటాం. సో ఇక విద్యలు కూడా ఎట్లా అంటే ఇంకా అసలు అద్భుతమైనటువంటి విద్యలన్నీ నేర్పిస్తారు. అయితే అప్పుడు మళ్ళీ పాండురాజుని రాజుగా చేద్దాము అంటే, పాండురాజు అంటాడు, లేదు అన్నగారు రాజుగా ఉంటారు, నేను వెళ్ళి మిగతావన్నీ చేస్తాను, బట్ మీరున్నారు, అన్నగారు ఉన్నారు అని చెప్పేసి అంటాడు. సరే, అప్పుడు మళ్ళీ ధృతరాష్ట్రుడికే పట్టాభిషేకం చేయడం జరుగుతుంది. అండ్ పాండురాజు పరిపాలిస్తూ ఉంటాడు.
ధృతరాష్ట్రుడేమో రాజ్యం సింహాసనం మీద నామినల్ హెడ్గా ఉంటాడు. విదురుడేమో అద్భుతమైనటువంటి ఆలోచనలు. విదురుడు అంటే భీష్ముడికి ఎనలేని అభిమానం. వాళ్ళిద్దరిది కూడా సేమ్ మైండ్ సెట్, ఒకే రకంగా ఆలోచిస్తూ ఉంటారు. అదిగాక విదురుడు విలువిద్యలలో వాటిల్లో కూడా ఆయన శ్రేష్ఠుడు. యాక్చువల్గా మీకు తర్వాత వస్తుంది కథ, బట్ క్విక్గా చెప్తున్నాను. మహాభారత యుద్ధంలో విదురుడు పార్టిసిపేట్ చేయడు. ఎందుకంటే నువ్వు దాసిపుత్రుడివి, నీకేం తెలుసు, నువ్వు పాండవ పక్షపాతివి, అది ఇది అని చెప్పి దుర్యోధనుడు తిడతాడనమాట. తిడితే ఆ బాధ తట్టుకోలేక విదురుడు వెళ్ళిపోతాడు. ఇది మనము భాగవతంలో తెలుసుకున్నాం. భాగవతము మన క్లాసులు విన్న వాళ్ళకి అది తెలిసే ఉంటుంది. సో అప్పుడు ఆయన పాపం యుద్ధం చేయకుండా వెళ్తాడు. అదర్వైజ్ ఆయన దాదాపు పాండురాజు అంత గొప్పవాడు విదురుడు కూడా. పాండురాజు ధృతరాష్ట్రుడు ఎంతైతే స్ట్రాంగో అంత స్ట్రాంగ్ విదురుడు కూడా. అన్ని విద్యలలో ఆరితేరిపోతారు ముగ్గురు కూడా. వాళ్ళ ముగ్గురిని చూసుకుని ఈయన చాలా సంతోషపడుతుంటాడు. వీళ్ళకి ఎలా అయినా సరే పెళ్లి చేసేయాలి, తొందరగా చేస్తే ఇంకా అంతా ఇల్లంతా కలకల్లాడుతూ ఉంటుంది అని పెద్ద కోరిక అన్నమాట ఈయనకి, భీష్మ పితామహుడికి. ఇప్పుడు ఆయన ఏం చేస్తారంటే సరే అని చెప్పేసి ఈయనకి ఎవరినిచ్చి పెళ్లి చేయాలి, మరి అందరికంటే పెద్దవాడు ధృతరాష్ట్రుడు, ఆయనకి ఎవరినిచ్చి పెళ్లి చేయాలి అని చేయగానే అప్పుడు మన కందహార్, మన ఆఫ్ఘనిస్తాన్ ఉంది కదా, ఆ ఆఫ్ఘనిస్తాన్ లోపల ఈ గాంధార రాజు ఎవడైతే ఉన్నాడో ఆయన గాంధారి, ఆయన కన్యగా చాలా తెలివైనది. ఆయన మన సామంతరాజు కూడాను. ఆయనకి గాంధారి కాక ఇంకో 10 మంది ఆడపిల్లలు కూడా ఉన్నారు. అందరినీ ఇచ్చి పెళ్లి చేద్దామని చెప్పేసి అనుకుంటాడు. గాంధార రాజుకు చెప్పగానే ఆయన ఫుల్ సంతోషపడతాడు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇక్కడికి నేను ఢిల్లీకి పంపించడం చాలా సంతోషము అని చెప్పి ఆయన ఏం చేస్తారంటే, ఓకే నాకు చాలా ఆనందంగా ఉంది, అసలు ఇంతకంటే సంతోషము కరమైనటువంటి వార్త ఏమిటి అని. అయితే ఊర్లో వాళ్ళు మాత్రము వాళ్ళు పెద్దగా ఇది చేయరు. ఎందుకంటే ఈ సజెషన్ ఇచ్చింది విదురుడు, భీష్ముడు కొని. భీష్ముడేమో దాన్ని గాంధార రాజుకు పంపిస్తాడు నోటిఫికేషను. పంపిస్తే ఆయన సంతోషపడతాడు. కాకపోతే ఈ లోపల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇదో ఇంట్లో వాళ్ళ చుట్టాలు పక్కాలు వీళ్ళందరూ కూడా ఇష్టపడరు. ఆయన అన్ని తెలివితేటలు ఉన్నాయి, అంత పరాక్రమం ఉంది, కాకపోతే గుడ్డివాడు కదా అని. ఈ మాట వినగానే గాంధారి బాధపడుతుంది. మా నాన్నగారు నాకు ఎంత ఆలోచించి ఇటువంటి పెళ్లి చేయబోతున్నారు, నేను ఆ మహానుభావుని పెళ్లి చేసుకోబోతున్నాను, కాబట్టి నేను కూడా కళ్ళు మూసేసుకుంటా. అదిగాక ఆమెకి ఏంటంటే చిన్నప్పటి నుంచి ఒక చిన్న మాట చెప్పాలి ఇక్కడ. ఈ విషయాన్ని సంపూర్ణ మహాభారతం ఏదైతే మనం తెలుసుకుంటున్నామో అందులో చెప్పలేదు. ఓకేనా? మనం తెలుసుకుంటున్నది కేవలము వేదవ్యాసుడి సంపూర్ణ మహాభారతము. నేను చదివిన వేరే మహాభారతంలో ఏదైతే ఉందో దీని నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వేరే రిఫరెన్స్లు ఇచ్చి అందులో ఏమనుందంటే, ఈమెకు చిన్నప్పటి నుంచి గాంధారికి రాజ్యం అన్నా పవర్ అన్నా ఎవరికైనా ఏమన్నా చూపించుకోవాలన్నా కొద్దిగా గొప్ప ఎక్కువ ఉండేది అని విన్నాను. ఓకే, కానీ మన వేదవ్యాసుడి పుస్తకంలో ఇటువంటి మాటలు లేవు. జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ గుర్తుంచుకోండి అంతే. అది సంపూర్ణ మహాభారతంది కాదు. ఓకే, సరే అప్పుడు ఆయన భీష్మ పితామహుడు అంటాడు. భీష్మ పితామహుడు విదురుడు అంటాడు, ఎంత చక్కటి మనము ఇది చేశాము, ఆ అమ్మాయి కూడా చూడు ఇప్పుడు తన కళ్ళు కూడా మూసుకుంది, భర్త చూడనటువంటి ప్రపంచం నాకెందుకు అని, ఇంతకంటే ఏం కావాలి, సో మీరే ఏదన్నా చేసి ఈ గాంధారి ఈ మహానుభావురాలు ఎవరైతుందో ఆమెకి ఇలా 100 మంది పిల్లలు ఒక ఆడపిల్ల పుట్టేలాగా మీరు వరము ఇది మనము పొందింది ఆల్రెడీ, కాబట్టి అటువంటి గాంధారి మనకు బాగుంటుంది విదుర, మీరు నేను ఇద్దరం ఒకే రకంగా ఆలోచించాము, వెంటనే ఇక గాంధారినిచ్చి పెళ్లి చేద్దాము అనగానే ఆ గాంధార రాజు ఎవరైతే ఉంటాడో ఆయన పేరు సుబలుడు అన్నమాట. ఆ సుబలుడు చాలా సంతోషపడతాడు. తర్వాత పెళ్లి జరిగిపోతుంది. చుట్టాలు బంధువులు ఎవరంటే ఎవరేమనుకుంటే నాకేంటి, ఐ డోంట్ కేర్ అని చెప్పేసి అంటాడు. అప్పుడు ఆయనకు 11 మంది పిల్లలు ఉంటారు. ఆ 11 మంది పిల్లలలో ముందు పెద్దది గాంధారి, తర్వాత తన చెల్లెలు ఇంకో 10 మంది. ఇప్పుడు గాంధారికి కళ్ళు కట్టేసి ఉన్నాయి, భర్తకి కళ్ళు లేవు. మరి ఎవరు ఈయనని టేక్ కేర్ చేయాలి? ఈమెను ఎవరు టేక్ కేర్ చేయాలి? ఈమె చెల్లెళ్ళే. ఈ 10 మంది ఉన్నారు కదా, ఇప్పుడు వీళ్ళని ఎత్తిన పడింది. ఇప్పుడు వీళ్ళే ఈ ధృతరాష్ట్రుడిని తర్వాత గాంధారిని కూడా చూసుకునే బాధ్యత ఈ 10 మంది చెల్లెల మీద పడింది. ఇదిగాక మళ్ళీ ఆయన వెళ్ళేసి ఏం చేస్తాడో, అదే సమయానికి ఇంకో 100 మంది కన్యలని తీసుకొచ్చేసి ఇంకొక 100 మందిని కూడా మళ్ళీ ఈయన ఇచ్చి పెళ్లి చేస్తాడు. పెళ్లి చేసి ఇప్పుడు ఏంటంటే వేలాది మంది పిల్లలు వీడికి పుట్టాలి అని చెప్పి టోటల్ ఇప్పుడు ఎంతమంది భార్యలు ధృతరాష్ట్రుడికి? 111. ఒకటి మర్చిపోయారు, గాంధారిని మర్చిపోయారు. 11. గాంధారికి 10 మంది చెల్లెళ్ళు, 11 మంది, మొత్తం 111. మొత్తం 111 మందితో ఈయన ఆనందంగా ఉంటాడు. అదే సమయంలో ఆయనకు ఒక సుఖద అని చెప్పేసి ఒక అమ్మాయితో కూడా సంబంధం ఉంటుంది. ఆమె నుంచి యుయుత్సుడు అని ఒక అతను పుడతాడు. ఆ యుయుత్సుడు తప్ప కౌరవ సంతానం మొత్తం అందరూ నాశనం అయిపోతారు. సో తర్వాత సో ఇది కథ మనకు. ఎవరో మాట్లాడుతున్నారండి, మ్యూట్లో పెట్టుకోండి ప్లీజ్. ఎవరో మ్యూట్లో పెట్టుకోవాలి.
సరే ఒక్క నిమిషం ఆగండి. సుగుణ గారా ఎవరు మీరు కొద్దిగా మ్యూట్లో పెట్టుగా చెప్పండి. ఇప్పుడు మీ ఇంకొకళ్ళు ఎవరో మ్యూట్లో లేరు. శకుని సుమిత్ర గారు గాంధారి సుమిత్ర గారు మ్యూట్లో పెట్టుకోండి. ఆ, శకుని గాంధారి యొక్క బ్రదర్ అన్నమాట. ఆయన కూడా వచ్చేసి వీళ్ళతోటే ఉంటాడు. సో ఆ రోజుల్లో ఇప్పుడు ఈ కథ సార్ ఈ పిలుచుడు తల్లి పేరు ఏంటి సార్? సుఖద పిలుచుడు తల్లి. సుఖద ఓకే. సుఖద అంటే సుఖమును ఇచ్చేది. నిన్న మనం ప్రాణద అని చెప్పి విష్ణు సహస్రనామంలో ఏమని తెలుసుకున్నాము? ప్రాణద అంటే ప్రాణమునిచ్చేది, మోక్షద అంటే మోక్షమునిచ్చేది, అవునా? జన్మద అంటే జన్మనిచ్చేది, అలా దా అంటే దదాతి అని. సో అలా మనం తెలుసుకున్నాం. ఓకేనా? వెరీ గుడ్. ఇంకేమైనా డౌట్ ఉందా? ముందుకెళ్ళినా వెళ్ళండి సార్. ఎంతమంది ఎందుకు పెళ్లి చేసుకున్నారు సార్? మళ్ళీ వీళ్ళు 11 మంది ఉన్నారు కదా. అంటే భీష్ముడికి సంతానం కావాలి కదా. ఆయన ఇల్లంతా కలకల్లాడాలి, పిల్లలు లేరని ఆయన అప్పటి నుంచి బెంగగా ఉంది కదా ఆయనకి. అందుకని చెప్పి 111 మందిని పెళ్లి చేస్తాడు. ధృతరాష్ట్రుడు అంటే ఆయనకు ప్రత్యేకమైన అభిమానం కూడా. పాపం ఆయనకు కళ్ళు లేవు అని చెప్పి, కానీ ఇంత శక్తిమంతుడు అయ్యి కూడా కళ్ళు లేవు అనే ఒక బాధతో 111 మందిని ఇచ్చి పెళ్లి చేస్తారు. ఓకేనా? క్లియరా? సార్ ధృతరాష్ట్రుడికి మామూలుగా గాంధారి ఒక్కతే భార్య అంటారు కదండి. అయ్యో కాదండి, అయ్యో మీకు ఎవరో తప్పు చెప్పారు. కాదండి. కాదు. ఓకే, ఇప్పుడు నేను చెప్పేది అంటే మీరు ఇప్పుడు అమ్మా, ఇప్పుడు నేను చెప్పేది సంపూర్ణ వ్యాస మహాభారతం. ఓకేనా? ఇది మనకు గీతా ప్రెస్ లోపల వాల్యూమ్స్ గా దొరుకుతుంది. ఆ బుక్కే ఇప్పుడు మనము 1,00,000 శ్లోకాలని తెలుసుకుంటున్నాం. ఒక్క శ్లోకం కూడా వదలకుండా తెలుసుకుంటున్నాం. అందుకే ఇది సుమారుగా 170 వారాలు పడుతుంది అని చెప్పి మనం ఎందుకు అనుకున్నామంటే, అందుకే 170 వారాలు పడుతుంది. ఒక్క విషయం వదలకుండా ప్రతి విషయంలో తత్వము, కథ వెనుక కథ కూడా ఎక్కడ వీలైతే అక్కడ తెలుసుకుంటూ ముందుకెళ్తున్నాం మనం. ఓకేనా? చాలా బాగా చెప్తున్నారు సార్ మీరు. ఓకే, చాలా బాగుందండి మీ ప్రవచనాలు అవేనండి. చాలా బాగున్నాయండి. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత ఉందిగా చెప్పారు కానీ గాంధారి చెల్లెళ్ళు కూడా అతను పెళ్లి చేస్తాడని ఎక్కడా చెప్పలేదు. ఇందులో ఉంది. మన వ్యాస మహాభారతంలో అన్ని చోట్ల చెప్పాడు. అది పెద్ద ఇట్స్ నాట్ ఎ సీక్రెట్. అన్ని చోట్ల చెప్తారు. వాళ్ళకి అది మామూలే. ఫస్ట్ టైం వింటున్నా ఈ మాట. అయ్యో అవునా? ఓకే పర్లేదులేండి, ఏం పర్వాలేదు, నో ప్రాబ్లం. ఓకేనా? అంటే ఏమవుతుందంటే, ఇప్పుడు ఇంత డీటెయిల్గా విని ఎవరికి ఓపిక ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే జనాలు ఇప్పుడు మనం అంటే ఏంటంటే 9 o'clock అని చక్కటి టైం పెట్టుకున్నాం కాబట్టి వింటున్నాం. అదే వేరే వాళ్ళకి అంత టైము ఈ మార్గంలోకి ఎవరు రారు కదా. కొట్టే తెచ్చేలాగా చెప్తేనే సరిపోతుంది. ఇప్పుడు నేను కూడా 2 క్లాసుల్లో మొత్తం సంపూర్ణ మహాభారతం 2-3 సార్లు చెప్పాను. నా యూట్యూబ్కి వెళ్ళి చూడండి. అలా చెప్పేయచ్చు, దానిదేముంది, 2 రోజుల్లో చెప్పేయచ్చు మొత్తం మహాభారతం. అలా కాదు కదా, మనం డీటెయిల్గా తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ప్రతి శ్లోక వివరణ తెలుసుకోవాలి. నేను మళ్ళీ ఏదన్నా ఒక్కొక్కసారి మిస్ అయ్యానేమో అని చెప్పి ప్రతి వారం ఏం చేస్తానంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి చదువుతాను. చదివి మళ్ళీ ఏదైనా మిస్ అయితే మళ్ళీ అది కూడా చెప్తాను. ఒక్క కథ కూడా ఈ రోజు వరకు వదలలేదు మనం. దిస్ ఈస్ నాట్ అబ్రిడ్జ్డ్ వెర్షన్, ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫుల్ వెర్షన్, డీటెయిల్డ్ వెర్షన్. ఓకే. ధృతరాష్ట్రుడు తమ్ముడు పాండురాజు ఎవరైతే ఉంటారో, ఏంటమ్మా నెక్స్ట్? అంటే నాకు అసత్య దోషం రాకూడదు కదా, సో అది కూడా ఉంటుంది కదా. ఇప్పుడు 2 రకాలు. ఒకటి ఏంటంటే ఋతమని, సత్యమని. మనం నిన్నేమని తెలుసుకున్నాం? ఋతం అంటే హితమైనది, ప్రేమైనది. సరే, అది నేను ఎలాగో అప్పుడప్పుడు నా పిచ్చి జోక్స్ ద్వారాను, పిచ్చి పాటల ద్వారాను మీకు కాస్త ఇది చేస్తూ ఉంటారు. రెండవది సత్యం. సత్యం ఏంటంటే భగవంతుడికి సంబంధించినటువంటివి, భగవంతుడు స్వరూపుడైనటువంటి వేదవ్యాసుడు ఇచ్చినటువంటివి, ఇవన్నీ సత్యాలు. ఆ సత్యాలని మనం తప్పు చెప్పడానికి అవకాశం లేదన్నమాట. ఓకే. ఎనీవే, ఈ ధృతరాష్ట్రుడి తమ్ముడు పేరు పాండురాజు. ఈ పాండురాజు కూడా చిన్నప్పటి నుంచి మహానుభావుడు, అన్ని విద్యలలో ఆరితేరాడు. ఇదిగాక ఆయనకి వేదాల మీద మంచి పట్టుండేది. ఈయన పాండురాజుకి వేదాలపైన బాగా పట్టుండేది. ఆయనకి కొంత ఆధ్యాత్మిక చింతన కూడా ఉండేది కానీ క్షత్రియుడు కాబట్టి క్షత్రియ ధర్మమే ఎక్కువ వచ్చేది. సరే, ఇక పాండురాజుకు ఎలాగో ఈయన పెద్ద ఆయనకు పెళ్ళి అయిపోయింది, ఇక పాండురాజు లైన్లోకి వచ్చాడని చెప్పి పాండురాజు కూడా పెళ్లి చేద్దామని. ఇదే సమయం లోపల అక్కడ మనము చూసుకున్నట్లయితే యాదవ వంశం. ఇప్పుడు ఇట్లా 2 వంశాలుగా విడిపోయాయని చూపించామా మనం. యయాతికి పుట్టినటువంటి పిల్లలు ఇలా కనిపిస్తున్నాయా నా 2 బాటిల్స్ క్లియర్గా? ఇదేమో యాదవులు, ఇదేమో ఇప్పుడు మనం తెలుసుకున్న పురువంశం, కురువంశం వాళ్ళు. ఈ యాదవ వంశం లోపల శూరసేనుడు అని ఒక రాజు ఉండేవాడు అనమాట. ఆ రాజుకి 2 పిల్లలు. ఎవరంటే మన వసుదేవుడు అని చెప్పి చెప్తాం కదా, దేవికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఉగ్రసేనుడు వాళ్ళ సంతానం. కంసుడి యొక్క ఇది జ్ఞాపకం ఉంది కదా మీకు. కంసుడికి పుట్టినటువంటి వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఒకే ఒక ఆడపిల్లని కంసుడు తన కజిన్ అయినప్పటికీ కూడా తను చాలా ప్రేమగా చూసుకుంటాడు ఆమెని. కంసుడికి తన చెల్లెలు దేవి అంటే చాలా ఇష్టమని మనం తెలుసుకున్నాం కదా భాగవతంలో. ఆ దేవిని ఎవరికైతే ఇచ్చి పెళ్లి చేశాడో ఆయన
ఈయన అన్నమాట శూరుడు లేదా శూరసేనుడు. ఈ శూరసేనుడు యాదవరాజు. అయితే ఈయనకి ఒక కూతురు ఉండేది, పృథా అని చెప్పేసి కూతురు ఉండేది. వసుదేవుడు కొడుకున్నాడు, ఇంకా వేరే పిల్లలు కూడా ఉంటారు. అయితే ఏమైంది, ఈ పృథా అని ఎవరైతే ఉన్నారో కుంతిదేవి, ఈ పృథా అనేట అయినగా ఆమె చాలా మంచిది, చాలా ఓపిక ఉన్నటువంటిది, భూదేవికి ఉన్నంత ఓపిక ఉందన్నమాట. ఈ పృథ కుమారుడు కాబట్టి అర్జునుడిని ఏమంటారు? సో అయితే అప్పుడు ఏమవుతుంది, ఈ కుంతిభోజుడు అని చెప్పేసి ఇలా మేనత్త కొడుకు ఒకడు ఉంటాడు. ఆయన అంటాడు, అరే నీకు పిల్లలు ఉన్నారు కదా, నాకు కుంతిదేవిని ఇవ్వు, అటువంటి అమ్మాయి ఎవరికి ఇది లేదు, ఆమెను చూస్తేనే దివ్యత్వం వెలుగుతోంది అని చెప్పేసి అంటాడు అనమాట. సరే, అప్పుడు ఆ కుంతిదేవిని ఈయన కుంతిభోజుడు తీసుకెళ్ళి పెళ్లి చేస్తాడు. సో ఇప్పుడు పృథ పేరు కాస్త కుంతి అని చెప్పి మారిపోయింది. ఈ కుంతిభోజుడికి కుంతిభోజుడు అనే కొడుకు, తన పేరున్న కొడుకు, ఇంకొకడు పురుజిత్తు. ఇది ఎక్కడొచ్చాయో చెప్పండి ఈ పేర్లు, చెప్పాలి ఫాస్ట్. భగవద్గీత శ్లోకాల్లో వస్తుంది ఫస్ట్ చాప్టర్లో. అప్పుడు మనము ఫస్ట్ చాప్టర్ గురించి అంత డీటెయిల్గా 2 వారాలు 3 వారాలు చెప్పుకుంటే 2020లోనో 21లోనో అందరూ అడిగారు, సార్ ఇంతుందా సార్ ఫస్ట్ చాప్టర్ అని చెప్పి. ఇందుకోసమే ఇవన్నీ కథలు తెలిస్తే అది ఎక్కువ బాగా చెప్పుకోగలం. ఓకేనా? ఎనీవే, కమింగ్ బ్యాక్ టు అవర్ కథ. ఇందులోపల పృథా ఎవరైతే ఉన్నారో ఆవిడ కుంతిభోజుడి ఇంటికి వెళ్ళిపోతే ఇప్పుడు ఆవిడకి 2 అన్నయ్యలు, అందరూ అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు. ఎందుకంటే కుంతిదేవి చిన్నప్పటి నుంచి కూడా ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర చాలా ప్రేమగా ఉండేది. అసలు అంటే భగవంతుడి పైన భక్తి, అనుకువతనము, ఇంటి పనులు, విద్య కూడా తనకు. మీకు ఎవరైనా చూసారా ఈ బుక్? కుంతిదేవి కొన్ని ధర్మాలు చెప్పినటువంటి పుస్తకాలు కూడా కొన్ని మనకి అవైలబుల్ ఉంటాయి. మీకు రామకృష్ణ మఠంలో దొరుకుతాయి, ఇస్కాన్ వాళ్ళ బుక్స్లో కూడా కొన్ని దొరుకుతాయి. కుంతి మాతకి ఒక్కదానికి మాత్రమే నిజమైన తత్వం తెలిసింది అని. ఓకే, ఇదొక్కటి మాత్రం మీరు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ గుర్తుంచుకోండి. చాలా మంచి ఆవిడ, చాలా ఈ పృథ. ఈవిడ ఏం చేస్తుందంటే తండ్రి దగ్గర చాలా ఆనందంగా పెరుగుతూ ఉంటుంది, అన్నదమ్ముల ప్రేమలో కూడా చాలా సంతోషంగా పెరుగుతూ ఉంటుంది. ఒకరోజు వీళ్ళ ఇంటికి దూర్వాసుడు వస్తాడు. దూర్వాసుడు రాగానే అప్పుడు కుంతిభోజుడు చూస్తాడు, అమ్మో ఈమె 16 ఏళ్ళ పిల్ల, ఈ దూర్వాసుడు కదా, రాగానే ఈమె 16 ఏళ్ళ పిల్ల కాబట్టి ఈమెను పంపిస్తాడు. అమ్మ నువ్వు మన ఇంట్లో అందరికంటే కూడా హైలీ టాలెంటెడ్ పర్సన్, దూర్వాసుని సరిగ్గా చూసుకో, లేకపోతే శాపాలు పెట్టి తెస్తాడు. సారీ, శాపాలు పెడతాడు. సో నువ్వు వెళ్ళి కొద్దిగా ఆయనని ప్రేమగా చూసుకో, ఆయనని చక్కగా సేవ చెయ్యి, నువ్వు ఎంత ఇదిగా ఉంటే అంత మంచిది అని. ఈవిడేం చేస్తుందంటే ఆయన ఉన్నన్ని రోజులు కూడా పూర్తి సపర్యలు చేస్తూ, ఆయనకు అసలు ఏ విధమైనటువంటి ఇది లేకుండా, కోపం రాకుండా, ఒక్కరోజు కూడా కోపం రాకుండా ఆయనని కాపాడుకుంటుంది. అప్పుడు ఆయన చాలా సంతోషపడి, అమ్మ ఎవరు నువ్వు భూదేవివా, లేకపోతే నువ్వు లక్ష్మీదేవివా, సాక్షాత్తు సరస్వతీదేవివా, ఎవరు నువ్వు, ఇంత అద్భుతంగా ఎలా జన్మనెత్తావు అని చెప్పి చాలా సంతోషపడి, నీకేం కావాలో చెప్పు అంటే, అయ్యో నాకేం కావాలి, మీ సేవ చేసుకున్నాను, అదే అట్లా అవ్వద్దు, ఆ మాటలొద్దు, ఏదో ఒకటి కోరుకోదామె, ఎంత చెప్పినా కోరుకోదు. నాకు నిజంగా కూడా మీ సేవలో నేను సంతోషపడ్డాను. ఇక అప్పుడు ఆయన అంటాడు, సరే చలో నీకు ఒక మంత్రం ఇస్తాను, ఆ మంత్రంతో నీ ఇష్టం వచ్చిన దేవుణ్ణి ఇష్టం వచ్చినన్ని సార్లు, 100 సార్లు కోరుకుంటే 100 సార్లు కూడా వస్తారు, వాళ్ళు నీకు కావలసినటువంటి పిల్లల్ని నీకు అందజేస్తారు. నీకు ఇంకా అసలు ఇక అంతకంటే ఇంకేం కావాలి? తల్లికి అద్భుతమైనటువంటి పిల్లలు పుట్టడం కంటే కావాల్సింది ఏముంది? నీకు పిల్లలు పుడతారు. కాబట్టి ఆ మంత్రాన్ని నువ్వు జపించి ఏ దేవుణ్ణన్నా కోరుకో, నువ్వు ఆదిత్యులని కోరుకుంటావా, ద్వాదశాదిత్యులని కోరుకో, ఏకాదశ రుద్రులని కోరుకుంటావా కోరుకో, లేదు నువ్వు మరుత్తులు, లేకపోతే ఇటు అశ్విని దేవతలు, అష్టవసువులు, ఎవరిని కోరుకున్నా కూడా వాళ్ళు నీ దగ్గరికి వాలిపోయి నీకు ఏది కావాలంటే అది అందజేస్తారు. ఇక అసలు ఆనందము తట్టుకోలేదు, చాలా సంతోషపడుతుంది. అని ఏం చేస్తుంది, ఇక ఆయన వెళ్ళిపోతాడు దూర్వాసుడు. వెళ్ళిన తర్వాత ఈవిడ ఇంకొక మాట, మీకు నేను చాలాసార్లు చెప్పిన మాటే మళ్ళొక్కసారి చెప్తున్నాను, ఆడవాళ్ళు కూడా అర్ఘ్యం ఇవ్వచ్చు అనే మాట చెప్పాను. అదొక్కటి మళ్ళొకసారి రివిజన్ చేస్తున్నాను, ఎందుకంటే జానకీదేవి ఇచ్చింది అని మనం రామాయణంలో తెలుసుకున్నాం కదా. అదేవిధంగా ఇక్కడ ఈవిడ అర్ఘ్యం ఇవ్వడానికి గంగానది ఒడ్డుకు వెళ్తుంది అనమాట. వెళ్ళేసి అక్కడ స్నానం చేస్తుంది. సూర్యుడు కనిపించాక సూర్యుడికి ఆయనకు అర్ఘ్యం ఇస్తుంది. అప్పుడు ఆయన కొద్దిగా ఇంకా చిన్నతనం పోలేదు ఈమెకి. ఆయన ఇచ్చిన మంత్రం ఒకసారి ఊరికే చూద్దామని చెప్పేసి మంత్రం చదవగానే సూర్యుడు వచ్చేస్తాడు. అనగానే ఆయన అంటే, నాలాంటి కొడుకుని నువ్వెందుకు ఇది చేసావు అంటే, అయ్యయ్యో నాకు వద్దు, భయం వేస్తుంది అంటే, అట్లా భయం ఏం లేదు, నీకు ఏ విధమైన ఇది ఉండదు, నీకు 1 నిమిషంలో కొడుకు పుడతాడు, 1 నిమిషంలో, నీకేమీ ఇది ఉండదు, 9 మాసాలు నువ్వు మొయ్యడము అవేమీ ఉండవు, ఇది దేవతల నుంచి వచ్చే సంతానం కాబట్టి నీకు అద్భుతమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి బంగారం లాంటి కొడుకు పుడతాడు అని అంటాడు అనమాట. అనగానే ఈమె భయపడిపోతుంది. అప్పుడు ఆయన అంటాడు, ఏమి భయపడకు, ఇది ఏదో కారణం లేదే ఇది జరగదు, నువ్వు నన్ను పూజించి నువ్వు నన్ను పిలిచి నువ్వు అడిగావు అంటే ఏదో కారణం ఉండి అడగాలి, కాబట్టి భయపడకు అని అంటాడు అనమాట. అనగానే అప్పుడు ఇంక ఈవిడ సరే అని చెప్పేసి ఇక
కర్ణుని చేతిలో పెట్టేసి వెళ్ళిపోతాడు. నువ్వు నా దర్శనం చేసుకున్నావు, ఇది ఎలా వృధా పోతుంది అనుకుంటున్నావు, నువ్వు ఇంకా వృధా పోదు అంటే ఈమె చెప్తుంది అప్పటికి, ఏదో చిన్నపిల్లని నేను, నాకు చాపల్యంతో చెప్పాను అని. అంటే అలా ఏం లేదు, నువ్వు కోరింది చక్కటి ఇది, నా దర్శనం అనేటటువంటిదే ఒక భాగ్యము, కాబట్టి నువ్వు బెంగపడకు, నీ కన్యత్వానికి ఏ విధమైనటువంటి భంగము కలగదు అని చెప్పేసి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఇయగానే అప్పుడు కవచ కుండలాలు, సహజ కవచ కుండలాలతో పుడతాడు. ఆ పుట్టినప్పుడు ఆయన చెప్తాడు, ఈ కవచ కుండలాలు, కవచము కుండలుడు, దీనికి సంబంధించిన కథని మనము భాగవతంలో తెలుసుకున్నాం. ఎవరికైనా జ్ఞాపకం ఉందా? నన్ను చెప్పమంటారా? అందరికీ తెలిస్తే చెప్పను, లేకపోతే చెప్తాను. భాగవతంలో తెలుసుకున్న కథ. చెప్పండి సార్, సరే చెప్పండి సార్, సరే మనకు సరే సహస్రబాహు. సార్ వినలేదు. చెప్పండి సార్. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఆయన అంతకుముందు కృతయుగము ఆ సమయం లోపల ఏమవుతుందంటే, మనం ఇది భాగవతంలో, శ్రీమద్ భాగవతంలో తెలుసుకున్న కథ క్లుప్తంగా చెప్తాను. సహస్ర కవచుడు అని చెప్పేసి ఆయన ఒక రాక్షసుడు ఉంటాడు. ఆయన ఏం చేస్తాడంటే, ఈయన సూర్యుని ప్రేమిస్తాడు. ఆయన పేరు ఏదో ఉంటుంది, పేరు నేను ఒరిజినల్ పేరు మర్చిపోయాను. అప్పుడు సూర్యుడు ప్రత్యక్షమయ్యి ఆయనకి 1000 కవచాలు ఇస్తాడు. 1000 కవచాలు ఇచ్చిన తర్వాత ఇక ప్రపంచంలో ఎవరో ఆయనని జయించలేరు. ఒక కవచం కనుక బ్రేక్ చేయాలంటే 1000 years తపస్సు చేస్తే కానీ అది బ్రేక్ చేయలేమన్నమాట, ఒక్క కవచం. ఎలాగా? అప్పుడు ఆయన మొత్తం అన్ని చోట్ల వెళ్తూ ఉంటే, అప్పుడు ఇంకా వీళ్ళు ఏం చేస్తారంటే విష్ణుమూర్తిని దగ్గరికి వెళ్ళి చెప్తారు, వీళ్ళెవరు మనం ఏమీ చేయలేకుండా ఉన్నాము అని. సూర్యుడి నుంచి వరం తీసుకున్నాడు. అప్పుడు ఏం చేస్తాడంటే విష్ణుమూర్తి తనను 2 భాగాలుగా చేసుకుంటాడు. ఇది కూడా మనము భాగవతంలో తెలుసుకున్నదే, నరనారాయణులు అని చెప్పి. నరుడు నారాయణుడు 2 భాగాలుగా చేసుకుంటాడు. ఒకడు తపస్సు చేసుకుంటూ ఉంటాడు, ఒకడేమో ఫైటింగ్ చేస్తూ ఉంటాడు. ఈయన 1000 years ఫైటింగ్ చేస్తే ఒక కవచం బ్రేక్ అవుతుంది. ఈయన 1000 years తపస్సు చేస్తాడు, ఈయనకు శక్తి వస్తుంది. మళ్ళీ ఈయన శక్తి మళ్ళీ పూజ ఇది మళ్ళీ తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఈయన వచ్చి యుద్ధం చేస్తాడు. సో ఒకసారి నరుడు, ఒకసారి నారాయణుడు, ఒకసారి నరుడు, ఒకసారి నారాయణుడు. ఈ విధంగా వాళ్ళు మొత్తం ఆయనవి 999 కవచాలు కూడా ఇది చేస్తారు. అప్పుడు ఆయన మళ్ళీ వెళ్ళి సూర్యుని ప్రార్థిస్తాడు. ఆ రాక్షసుడు ప్రార్థించి, ఇది ఏంటి నాకు ఇలా అయింది అంటే, అప్పుడు సూర్యుడు వీళ్ళకి చెప్తాడనమాట, ఈ ఒక్క కవచాన్ని మిగల్చండి అంటే, మిగల్చడం కాదు, త్వరలో ఆయనని మేము ఎలాగైనా ఆపవలసినటువంటి బాధ్యత మా మీద ఉంది. సరే, ఈ జన్మ తర్వాత మళ్ళీ మేము ద్వాపర యుగం లోపల మళ్ళీ నరనారాయణులుగా పుడతాము, అప్పుడు ఆయనకు మిగిలిపోయినటువంటి ఒక కవచాన్ని మేము అప్పుడు తీసేస్తాము అని చెప్పి చెప్తామన్నమాట. ఇది అప్పుడు మనం శ్రీమద్ భాగవతంలో నేర్చుకున్నటువంటి కథ. ఇప్పుడు మళ్ళీ మనం విల్ కమ్ బ్యాక్ టు ద స్టోరీ. ఇందులోపల ఏమవుతుంది, ఈయనకి ఒక కవచంతో పుడతాడు. కుండలాలు ఉంటాయి కాబట్టి, కర్ణములకు ఉంటాయి కాబట్టి కర్ణుడు అని చెప్పేసి పేరు పెడతారు తర్వాత వీళ్ళ అమ్మ వాళ్ళు. సో అయితే ఈయనకి ఏంటంటే, పుట్టిన తర్వాత మరి కవచ కుండలాలు ఉంటాయి. అప్పుడు ఆయన అంటాడు, ఇవి కనుక పోతే కనుక ఏవైనా ఆయన ఒలిచేసి కనుక తీసేసిస్తే, న్యాచురల్గా వచ్చిన వాటిని ఒలిచేసి తీసేసిస్తే మాత్రం ఆయన చనిపోతాడు, ఆయన టైం దగ్గర పడింది అని చెప్పేసి గుర్తుంచుకోండి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఈమె కుంతి నేనేం చేయగలను అంటుంది అని ఆలోచిస్తూ ఉంటే, ఇంతలోకి అక్కడి నుంచి ఒక బంగారపు ఉయ్యాల ఇక్కడికి మ్యూజిక్ క్లాస్ మ్యూజిక్ క్లాస్ తీసుకుంటాను. సుధారాణి గారు, మమ్మల్ని కూడా మ్యూజిక్ క్లాస్కి తీసుకెళ్ళండి. ఓ సారీ అండి, సారీ చూసుకోలేదు. అందరూ ప్రశ్నలు లేనప్పుడు మ్యూట్లో పెట్టుకుంటే మన అందరికీ కూడా సులభంగా ఉంటుంది. తర్వాత ఏమవుతుంది, నో ప్రాబ్లం. సో అప్పుడు ఏమవుతుందంటే, అప్పుడు ఆ బంగారపు ఉయ్యాల వస్తుంది. సో కాబట్టి ఈ పిల్లవాడినేమో వదలడానికి ఇష్టము అనిపించదు ఈమెకి. కుంతికి ఏడ్చేస్తూ ఉంటుంది. ఎంత కాదన్నా తల్లి తనకు సంబంధించిన బంగారం లాంటి అందంగా దగదగా మెరిసిపోతున్నటువంటి కుర్రాడ వదలబుద్ధి కావడం లేదు. కానీ మరి ఏం చేయాలి, విధిలీల. లోకంలో అపవాదు వచ్చే అవకాశం ఉంది. ఈ అమూల్యమైనటువంటి బంగారము, రత్నాలు ఇవన్నీ ఉన్నటువంటి ఈ పెట్టె లోపల నేను పిల్లవాడిని పెట్టి పంపించేస్తాను అని చెప్పి, ఆ పెట్టె వెళ్తున్నంత వరకు అలా దూరంగా చూస్తూ ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఆ పెట్టె ఎక్కడికి వెళ్తుందంటే, అలా అలా వెళ్తూ ఈ హస్తనాపురంలో వచ్చి, అక్కడ సూతుడు అంటే ఈ గుర్రాలకు నడిపించేటటువంటి డ్రైవర్ ఉంటాడు కదా, ఆయన ఉంటాడు అన్నమాట. ఆయనకు దొరుకుతుంది. దొరకని ఆయనకు పిల్లలు ఉండరు. ఎక్కడ చూసినా బంగారము, లోపలేమో బంగారం కంటే కూడా ఎక్కువగా మెరుస్తున్నటువంటి చిరునవ్వుతో ఉన్నటువంటి కుమారుడు. సంతోషపడిపోతాడు. అప్పుడు రాధాదేవిని ఆవిడ కూడా సంతోషపడి పిల్లవాడిని తీసుకెళ్తారు. బంగారం అంటే వసు కాబట్టి ఏమంటారంటే వసుశేనుడు అని చెప్పేసి పేరు పెట్టుకుంటారు. కర్ణాలకు ఇవి ఉన్నాయి కాబట్టి కర్ణుడు అని మనం పిలుచుకుంటాం, కానీ అసలు పేరు వసుశేనుడు ఆయనది. ఓకేనా? ఈ పేరు అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళు కూడా ఉండుంటారు, వాళ్ళ కోసం చెప్తున్నా. వసుశేనుడు. ఆ తర్వాత పెట్టిన తర్వాత సరే ఈ కర్ణుడు అనే పేరు ఉంటుంది. రాధకు పుట్టాడు కాబట్టి రాధేయుడు అనే పేరు కూడా ఉంటుంది. ఈ విధంగా సూర్యుడి యొక్క అంశతోటి పుట్టినటువంటి క్షత్రియ వనితకు పుట్టినటువంటి కుమారుడు.
ఓకే, సూర్యుడు నుంచి వచ్చాడు కాబట్టి సూర్య సంతానం అని చెప్పేసి మనం అలా అనుకుంటాం అన్నమాట, సూర్యుడి యొక్క అంశ అని. కాబట్టి క్షత్రియ వనితకే పుట్టాడు కాబట్టి క్షత్రియుడు అని కూడా మనం అనవచ్చు. అయితే ఇప్పుడు ఈ సూత వంశంలో పుట్టాడు, పుట్టినప్పటి నుంచి కూడా అతడు వీళ్ళందరినీ చూస్తూ ఉండేవాడు. ధృతరాష్ట్రుడి పిల్లలు, పాండురాజు పిల్లలు అందరూ కూడా ఆడుకుంటూ ఉంటే వాళ్ళందరితో పాటు చూస్తూ ఉండేవాడు. తను కూడా కొన్నాళ్ళు ద్రోణాచార్యుడి దగ్గర విద్యాభ్యాసం చేస్తుంటాడు. అయితే చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే కర్ణుడికి ఒక రకమైనటువంటి ద్వేషభావంతో పెరుగుతూ ఉంటాడు. అంటే జనరల్గా ఏంటంటే ఆయనకి తనను అంగరాజ పట్టాభిషేకం చేసినందుకని దుర్యోధనుని ఇష్టపడలే. చిన్నప్పటి నుంచి కూడా అతను దుర్యోధనుని మామూలుగానే ఇష్టపడుతుండేవాడు. ఎనీవే, ఆ కథ మనం తర్వాత తెలుసుకుంటాము. ఈ విధంగా అల్లారు ముద్దుగా కర్ణుడు పెరగడం అంటూ జరుగుతూ ఉంటుంది. రాధ తర్వాత సూతుల వద్ద పెరగడం జరుగుతూ ఉంటుంది. సరే, ఇంత లోపలే ఈ కుంతిభోజుడు ఏం చేస్తాడు, పృథ ఎవరైతే ఉన్నారో ఆమెకి స్వయంవరం ప్రకటిస్తాడు. ఆ స్వయంవరంలో ఫుల్ గోల జరుగుతుంది. ఆ గోల లోపల పాండురాజు అందరినీ జయించేసి మొత్తం మీద పాండురాజు ఆ పిల్లని ఎత్తుకుని వస్తాడనమాట. సో మొత్తం మీద వారిద్దరికి వివాహం జరుగుతుంది. జరిగిన తర్వాత భీష్ముడు ఏం చేస్తారంటే మద్ర అంటే మ్యాడ్రిడ్ అని చెప్పేసి మనము స్పెయిన్ ఉంది కదా, అక్కడ ఆ స్పెయిన్ నుంచి మద్రరాజు ఎవరైతే ఉంటారో ఆయనకి శల్యుడు అని ఒక కుమారుడు, మాద్రి అనేటటువంటి ఒక కుమార్తె ఉంటుంది. ఈ శల్యుడు, భీముడు, కీచకుడు, దుర్యోధనుడు, జరాసంధుడు వీళ్ళందరూ చాలా స్ట్రాంగ్ పీపుల్ అన్నమాట. ఇందులోపల కూడా మీరు చూసినట్లయితే భీముడు, దుర్యోధనుడు, కీచకుడు, జరాసంధుడు, ఇంకోటి ఎవరు, 5 ఉంటారు. ఆ 5 లోపల ఎవరు, బకాసురుడు. ఈ 5 ఈ బకాసురుడు. ఈ 5 ఒకడు ఎవరినన్నా చంపితే వాడే మిగతా వాళ్ళని చంపేస్తారు అనమాట. ఈ 5 కీచకుడు చెప్పా భీముడు, దుర్యోధనుడు, కీచకుడు, జరాసంధుడు, బకాసురుడు. ఈ 5 ఎవడైనా ఒకరిని చంపితే వాడే మిగతా వాళ్ళందరినీ చంపుతాడనమాట. ఇదొకటి. రెండవ కథ ఇప్పుడు మనం శల్యుడు గురించి ఎందుకు చెప్పుకున్నామంటే శల్యుడు తర్వాత భీముడు వీళ్ళందరూ ఒక పరాక్రమం ఉన్నటువంటి వాళ్ళు అనమాట. శల్యుడు అనేవాడు ఎవరు, మాద్రి యొక్క అన్నగారు. ఆయన శల్యుడు వాళ్ళకు ఈ పాండవుల పక్షపాతి, కానీ చివరికి యుద్ధంలో కౌరవుల వైపు చేయాల్సి వస్తుంది. ఆ కథ కూడా మనం ఇంతకుముందు తెలుసుకున్నాం, మళ్ళీ తెలుసుకుంటాం, కంగారు పడకండి. సరే, ఈ మొత్తం మీద స్పెయిన్ నుంచి ఈ మాద్రిని తీసుకొచ్చేసి ఆవిడని కూడా వివాహం చేస్తాడు. ఇంకా వివాహం అయిన తర్వాత ఇక పాండురాజు ఎలా వెళ్తాడంటే ఇక రెచ్చిపోతాడు. ఇక మొత్తం భారతదేశ యాత్ర చేస్తాడు. చేసి ఆ దిగ్విజయ యాత్ర లోపల అందరూ రాజులతోటి కప్పం కట్టించుకుంటాడు. అందరూ రాజులు కూడా ఎవరు ఎదురు చెప్పారంటే వాళ్ళు ఓడిపోయినట్టే అనమాట. ఆ విధంగా రాజ్యం మొత్తము విస్తరించి ఇప్పుడు మనం తెలిసినటువంటి అఖండ భారత్ అని ఏదైతే అంటున్నామో, నేను ఒకసారి బొమ్మ పంపించాను, బహుశా మీకు అందరికీ ఉండే ఉంటుంది. ఆ బొమ్మను ఒక్కసారి మళ్ళీ రిఫర్ చేసుకొని నెక్స్ట్ వీక్ మ్యాప్ కరెక్ట్. ఆ మొత్తం మ్యాప్ ఒకసారి అందరూ చూసుకొని చక్కగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, నేను ఒకరోజు స్పెషల్ క్లాస్ తీసుకుంటాను. మ్యాప్ ఎలా చదవాలి ఏంటి, వింధ్య, సత్పురా, ఆరావళి, హిమాలయాలు, గంగా, యమున, నర్మదా, సబర్మతి, మహానది, కృష్ణ, గోదావరి, కావేరి, తర్వాత తుంగా ప్లస్ భద్ర, ఈ నదుల యొక్క ప్రవాహము, తర్వాత ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్, ఓకే, నీలగిరి మౌంటైన్స్, ఇవన్నీ కూడా నేను ఒకసారి మీకు క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక ప్రత్యేకమైన తరగతి లోపల. వీలైనంత వరకు ఆ బొమ్మని జాగ్రత్తగా ఉంచుకోండి. అందులో విదర్భ ఎక్కడుంది, మగధ ఎక్కడుంది, హస్తినాపురం ఎక్కడుంది, పాంచాల దేశం ఎక్కడుంది, ఓకే, ఇటువంటివన్నీ తెలుసుకుంటే మీకు నేను చెప్పేవి కూడా కొన్ని అర్థమవుతూ ఉంటాయి. నేను చెప్తాను చేది దేశపు రాజు అంటాను. ఎక్కడుంది చేది దేశం, అది తెలియాలి మీకు. తెలిస్తే బాగుంది. నలుడు నైషధ దేశంకి రాజు అంటారు. నైషధ దేశం ఎక్కడుందో తెలిస్తే కదా. పంపిస్తే బాగుంటుంది. ఎవరైనా కొద్దిగా పెట్టగలరాదు, ఎవరైనా జ్ఞాపకం ఉన్న వాళ్ళు, నేను ఎక్కడ పెట్టానో తెలియదు, అది ఏ గ్రూప్లో పెట్టానో తెలియదు, తీర్థయాత్రలో పెట్టానా, ఏమనుకోకుండా ఈ గ్రూప్లో మీరు ఫార్వర్డ్ చేయగలరా? ఎవరైనా ఒకరు ఫార్వర్డ్ చేస్తారా ఈ గ్రూప్లో? ఎవరో ఒకరు వెతికి ఫార్వర్డ్ చేయండి గ్రూప్లో. చేసి చక్కగా చూసుకోండి మీరు. తర్వాత నేను మొత్తం నేర్పిస్తాను మీకు, మ్యాప్ రీడింగ్ అవి కూడా చక్కగా చేయిస్తాను. ఓకేనా? నౌ కమింగ్ బ్యాక్ టు పాండురాజు విజయాలతో ఎంత ఉంటుందంటే, ఆ రోజుల లోపలే జరాసంధుడు లాంటి వాళ్ళు చాలా స్ట్రాంగ్ లీడర్స్ ఉంటారు. వాళ్ళు కూడా ఈ హస్తినాపురం వైపు కన్నెత్తాలంటే భయపడిపోతూ ఉంటారు. మళ్ళీ తర్వాత ఈయన పేరేంటి, నరకాసురుడు అసలు ఈ ప్రాంతానికి రాడు, భయపడిపోతూ ఉంటాడు.
పాండురాజు ఉన్నాడు, అమ్మో పాండురాజు ఉన్నాడని. ఇక భీష్ముడికి ఇక ఆనందంతో అసలు ఇదైపోతుంది అనమాట. నా పిల్లలు వీళ్ళు ఎంత బాగా చేస్తున్నారు అని చెప్పి మురిసిపోతూ ఉంటాడు. పాండురాజుని చూసి ఆనందపడుతూ ఉంటాడు. ఇటు చూస్తే ధృతరాష్ట్రుడు చేస్తున్నటువంటి పరిపాలన, ఇటు చూస్తే విదురుడి యొక్క చక్కటి మంత్రిత్వము, ఇటు చూస్తే పాండురాజు యొక్క అనుకువతనము. మళ్ళీ ఎంత డబ్బు సంపాదిస్తాడో అంత డబ్బు తీసుకొచ్చేసి అన్నగారికి ఇచ్చేస్తాడు. అన్నా తెలుసా నువ్వు గెలిచావు అని అని కానీ ధృతరాష్ట్రుడికి ఏంటంటే మనసులో కొద్దిగా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే తను ఇవన్నీ కళ్ళతోని చూడలేడు. అండ్ ఎంత కాదన్నా తను సంపాదించినవి కాదు, తమ్ముడు సంపాదించినవి. కొద్దిగా అది చిన్నప్పటి నుంచి ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మాత్రం ఉంది అని చెప్పి తెలుస్తుంది మనకు. తర్వాత ఏమవుతుంది, పాండురాజు ఒకసారి ఇట్లాగే వేటకెళ్తాడు. వేటకెళ్తే కుంతి మాద్రీలకు ఇతనంటే చాలా ఇష్టం అన్నమాట. ఒకటేమో ఈయన అందం, అమెరికన్ అందం అన్నమాట. అంటే ఇప్పుడు ఇండియన్ వాళ్ళు ఇండియన్ భార్యలు అమెరికన్ భర్తని ఎట్లా ఊహించుకోండి ఒకసారి, అట్లా అనమాట. అందగాడు, తెల్లగా ఉంటాడు, ఇష్టము. అది కాక ఆయన లోపల ఉన్నటువంటి ఆ జ్ఞాన సంపదకు, ఆ ప్రేమ చూపించేటటువంటి భావానికి, ఆ తర్వాత డ్యూటీ మైండెడ్నెస్కి, ఇవన్నిటికీ కూడా వాళ్ళు చాలా సంతోషపడి మీరు తిరిగితే వెళ్తే అటే వెళ్తారు, మేము కూడా మీతో వస్తామని చెప్పి వెళ్తారు. వెళ్తే ఆ రోజు ఏమవుతుందంటే ఎంతసేపు వెళ్తూ 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 ఆయన చాలా దూరం వెళ్ళిన తర్వాత అక్కడ 2 లేళ్ళు కనిపిస్తాయి. కనిపించగానే ఆ రోజుల్లో లేడులను చంపడము వీళ్ళకి మామూలే. అయితే అవి సమాగమంలో ఉన్నటువంటి పరిస్థితులలో చంపేస్తాడు. చంపగానే వాళ్ళు ఋషులు అన్నమాట. వాళ్ళు అంటారు, ఏమిటిది నువ్వు ఇలా చేయడము భావ్యమా? అందులో చచ్చిపోయారు కదా, ఇట్లా ఆడజింకేమో చనిపోయింది, మగ జింకేమో కొద్దిగా ఊపిరి కొన ఊపిరితో ఉంటుంది అనమాట. అడగానే అప్పుడు అంటున్నాను అనమాట, నువ్వు ఇది ధర్మమా? రాజధర్మం వేటాడడం కరెక్టే, కానీ ఏ సమయంలో చంపుతున్నావు నువ్వు? ఎవరైతే పరిగెత్తలేరో, ఎవరైతే వెనకబడి ఉంటారో, ఎవరైతే ప్రణయ కలాపాలలో ఉంటాయో, ఎవరైతే రోగాలతో ఉంటాయో, వీటన్నిటిని చంపడం తప్పని నీకు తెలియదా? మృగాలని కిరాతకులు ఎవరైతే, కిరాతకులు అంటే ఎవరంటే వాళ్ళ ఒరిజినల్ డ్యూటీనే వేటాడటం అనమాట. వాళ్ళు కూడా చంపరు కదా, ఈ ధర్మం తెలిసినటువంటి నువ్వెలా చంపావు అని చెప్పేసి అంటారు. అని ఇతను అంటాడు, నేను నిన్ను మోసం చేసి నమ్మించి చెప్పలేదు కదా, వేటాడి చంపాను, కాబట్టి అందులో నా తప్పేముందని ఆర్గ్యుమెంట్ మొదలెడతాడు. ఆర్గ్యుమెంట్ మొదలెట్టేసరికి ప్రణయ కలాపాల సమయం లోపల ఉన్నప్పుడు చంపకూడదని నీకు చెప్పాను, కాబట్టి నువ్వు కనుక ఇక నీ భార్యలతో ఒక్కసారైనా నువ్వు ప్రణయం కోసం దగ్గరికి వెళ్తే నువ్వు చనిపోతావు, వెంటనే నువ్వు మరణిస్తావు అని చెప్పేసి శాపం ఇచ్చి ప్రాణాలు పోతాయన్నమాట. అప్పుడు ఇది చూసి ఒక్కసారిగా ఆయన చల్లబడిపోతాడు. ఇక ఏడుస్తాడు, ఇక దుఃఖమే దుఃఖము, ఎందుకంటే ఇక సంసార సుఖం లేదు. ఇక అలాంటప్పుడు ఏముంది, ఇక వెంటనే వానప్రస్థం తీసుకోవడమే. ఇప్పుడు ఈ పెళ్లి చేసుకుని చాలా ఆనందంగా ఉండాలి. అందులో ఆ రోజుల్లో మనం తెలుసుకున్నాం కదా, విచిత్ర వీర్యుడికి ఇక వేరే ఇదే ఉండేదన్నమాట, ఎంతసేపు భోగలాలసమే. అలాంటిది ఇప్పుడు ఈయనకి ఏమీ లేదు, ఇప్పుడు పిల్లలు లేరు ఇప్పటి వరకు, ప్లస్ ఇప్పుడు భార్యలకి దూరంగా ఉండాలి. అప్పుడు ఇక భార్యలతో చెప్తాడనమాట, చూడు నేను ఏ సమయంలో ఆర్గ్యుమెంట్ చేయను అని ఈ సమయంలో ఆర్గ్యుమెంట్ చేశాను, ఒక్కొక్కసారి నెత్తి మీద శని వచ్చి కూర్చుంటుందేమో తెలియదు, నా దురదృష్టం కాకపోతే ఏమిటి, అన్నీ ఇచ్చినటువంటి దేవుడు నాకు ఇటువంటి ప్రారంధాన్ని ఇవ్వడం ఏమిటి, మీరిద్దరూ వెనక్కి వెళ్ళండి, హస్తినాపురానికి వెళ్ళండి, నా శాప విషయము భీష్ముడికి తర్వాత సత్యవతి అమ్మవారికి చెప్పండి, ఇక మీరు అక్కడనే ఉండండి. వాళ్ళంటారు, మిమ్మల్ని వదిలి మేము వెళ్ళే ప్రసక్తి లేదు, ఏం జరిగినా మేము మీతోనే ఉంటాము అని చెప్పేసి అంటాడు. ఇక వెంటొచ్చిన వాళ్ళందరికీ కూడా తన సామాన్లన్నీ, తన దగ్గర ఉన్న సంపదలు, తన ఇవన్నీ కూడా సైనికులకు వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేసేసి, ఇక మీరు వెనక్కి వెళ్ళిపోండి, మీరు రాజధానికి వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్తాడు. చెప్పి తను ఇంకా మెల్లగా వానప్రస్థం తీసుకుని మును వృత్తి తీసుకుని ఇంకా భార్యలతోటి ఈ హిమాలయాల సైడ్, ఉత్తరం అంటే అదే హస్తినాపురానికి ఉత్తరం సైడ్ అంటే హిమాలయస్ వైపు వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటాడనమాట. అక్కడ శతశృంగ పర్వతం అని ఉంటుంది, అంటే 1000 కొమ్ములు 100 కొమ్ములు ఉన్నటువంటి పర్వతం అనమాట. ఆ పర్వతం మీదకి వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఆనందంగా ఉంటారనమాట. అయితే ఒకరోజు ఈయన ఏం చేస్తాడు, ఒక అమావాస్య రోజు నాడు కొంతమంది మహర్షులందరూ కూడా బ్రహ్మలోకానికి పైదలు వెళ్తూ ఉంటారు, నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. పాండురాజుకి అనిపిస్తుంది, సరే పదండి మనం కూడా వెళ్దామని చెప్పేసి వెళ్తూ ఉంటాడు. చాలా దూరం వెళ్ళిన తర్వాత ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళ మహర్షులు ఆపేస్తారు. ఆపేసి ఇక్కడ దాకా వచ్చారు మీరు, సరే కానీ ఇక్కడి నుంచి ఇంకా మీరు రాకూడదు అంటారు. రాకూడదు అంటే ఎందుకు అని, అంటే రాలేరు మీరు అని. ఎందుకు అంటే పిల్లలు లేని వాళ్ళు ఇది దాటడానికి వీలవ్వదు అని అంటాడు అనమాట. అనగానే, ఓ నిజమే మీరు చెప్పింది, నాకు సంతానం లేదు కదా, కాబట్టి ఇంకా మేము ఇది రావడానికి లేదు, దీన్ని అనపత్య అంటారు. ఏమంటారు, అనపత్యులం మేము, సో కాబట్టి నాకు తెలుసు అర్హత లేదని చెప్పేసి అని వాళ్ళప్పుడు దృష్టులందరూ ఇట్లా చూస్తారు, ఈయన చూసి బాధపడతారు, ఈయన మహానుభావుడు కదా అని వాళ్ళు దివ్య దృష్టితో ఇలా కళ్ళు మూసుకుని చూస్తారు. చూసి అప్పుడు లేదు నీకు ఖచ్చితంగా సంతాన యోగం ఉంది, కాబట్టి ముందు సంతానం కోసం ప్రయత్నం చేద్దాము. ఈయనంటే నేనేమో ప్రయత్నం చేసేదేమీ ఉండదు అంటే, లేదు క్షత్రియులకు రకరకాల మార్గాల ద్వారా పిల్లలు పుట్టి ఉంటాయి, అది కాక ఇంకోటి ఏంటంటే రుణాలు తీర్చుకోవాలి ప్రతి ఒక్కడు కూడా,
ఆ రుణాలు దేవ రుణము, పితృ రుణము, ఋషిది, మనుష్య రుణము, భూత రుణం, ఇలా 5 రుణాలు ఉంటాయి. అందులోపల ఖచ్చితంగా ఈ రుణములు తీర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా పురుషులకు ఈ బాధ్యతలు అనేవి ఎక్కువ ఉంటాయి. ఇవి చేయకపోతే వాళ్ళకు పుణ్యలోకాలు ఉండవు. ఇవి తీర్చుకోవడం కోసమే మనము ఈ జన్మని ఎత్తుతాము. కాబట్టి నువ్వు అవి తీసుకోవాల్సిందే కంపల్సరీగా. నీలాంటి వాడు ఎవరైతే ఉంటారో ప్రత్యేకంగా ఇవి చేయవలసిందే. కాబట్టి ఏదైనా ఒక పద్ధతి, కొత్త పద్ధతులు ఇందులో చాలా ఉన్నాయి. అవన్నీ వాటి ద్వారా నీకు పిల్లలు కనుక పుడితే మంచిది అని చెప్పేసి చెప్తాడనమాట. అప్పుడు ఆలోచిస్తాడు, ఓకే ఈ రుణాలను నేను తీర్చుకోవాలి. సో ఇక ఇవి మిగతా రుణాలు ఎలాగైనా తీర్చుకోవచ్చు. నేను మనుష్య రుణం తీర్చుకోవచ్చు, దేవ రుణం తీర్చుకోవచ్చు, ఋషుల రుణం తీర్చుకోవచ్చు, భూతాలంటే ఈ జంతువులు అవన్నిటి, వాటికి సేవది. పితృ రుణం ఎక్కడి నుంచి ఇదవుతుంది నాకు? కాబట్టి నేను అన్ని రుణాలు తీర్చుకోగలను, నాకు పుత్రులు లేకపోవడం వల్ల నాకు అది మాత్రం మిగిలిపోతుంది అని చెప్పేసి ఆలోచించి కుంతిదేవికి చెప్తాడనమాట. ఇక మనకు మిగిలింది ఒకటే ఏంటంటే, ఎవరైనా సరే బ్రాహ్మణులని మన వంశంలో అట్లా జరిగినట్టుగా మన వంశంలో ఇవి జరిగాయి కదా, కాబట్టి అలా చేయవచ్చు, తప్పేమీ లేదు. అంతకుముందు కేకయ్య రాజు అని చెప్పేసి ఒక రాజు ఉంటాడు ఇటువైపు, ఇది మన నేపాల్ సైడ్గా. ఆ కేకయ్య రాజుకి పుత్రులు లేకపోతే అప్పుడు తన భార్యని ఉపయోగిస్తే అప్పుడు వాళ్ళు ఒక ప్రత్యేకమైన హోమం చేస్తారు. ఆ హోమం తర్వాత కొంతమంది ఋతువిజులతోటి ఆవిడ పిల్లలు అనేది జన్మిస్తారు ఆవిడకి. మన వంశం లోపల ఇది ఉంది అని అంటాడు. అప్పుడు వీళ్ళంటారు, కుంతి మాత్రం ఇద్దరు ఒప్పుకోరు. అయినా సరే మేము పరపురుషుడితోటి మేము సమాగమం చేయాల్సినటువంటిది ఇది ఉంది, మేము మాత్రం అట్లా చేసేటటువంటి అవకాశం లేదు, మాకు మీ వల్ల పొందితే పొందుతాము, వేరే వ్యక్తుల దగ్గరికి మేము వెళ్ళేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే మాకు కూడా మీరు ఒక కథ చెప్పారు, మేము ఒక కథ చెప్తాము. మన పూర్వ వంశంలోనే వృషితాశ్వుడు అని ఒక రాజు ఉంటాడు. ఆ రాజు కూడా ఎన్నో అశ్వమేధ యాగాలు చేస్తాడు, 100 కూడా కంప్లీట్ చేస్తాడు. కానీ ఆయనకేంటంటే తన భోగలాలసుడై ఆయన తొందరగా చనిపోబోతుంటే అప్పుడు ఏమవుతుందంటే ఆయన భార్యలందరూ ఏడుస్తూ ఉంటారు. అప్పుడు ఆయన అంటాడు, ఇప్పుడు నేనున్న పరిస్థితుల లోపల సమాగమం కష్టము, కాబట్టి ఏంటంటే మీరు 8th డే ఆర్ 14th డే నన్ను తలుచుకోండి, అప్పుడు నేను ఒక రూపంలో వచ్చి నేను మీతో పాటు కలవడానికి నాకు అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్తాడనమాట. చెప్పాడు. కాబట్టి అటువంటిది ఏమన్నా మీరు చేయగలరేమో చూడండి, అటువంటి ప్రయత్నం ఉంటే అప్పుడు మేము మీ ద్వారా పిల్లల్ని పొందడానికి ఇష్టపడతామని చెప్పి కుంతి మాద్రి ఇద్దరు చెప్తారు. అందులో ఇంతకుముందు చెప్పినట్టుగా కుంతిదేవి ధర్మానికి ధర్మం చెప్తుందని మేము ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను కదా, అది ఆ పద్ధతిలో చెప్తుంది. చెప్పగానే ఈయన ఏం చేస్తాడు, సరే అని చెప్పేసి పాండురాజు కనుక్కొని మళ్ళీ వెనక్కి వస్తాడు. వెనక్కి వచ్చి నువ్వు చెప్పినటువంటిది 100% కరెక్ట్, కాకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల లోపల అది లేదు. ఎందుకంటే మనం ఉద్దాలకుడు, శ్వేతకేతు అని చెప్పేసి ఉపనిషత్తుల్లో ఒక కథ తెలుసుకున్నాం అనమాట. ఆ ఉద్దాలకుడు భార్య సమయం లోపల ఒక బ్రాహ్మణుడు, ఒక ఋషి ఆ దారిలోంచి వెళ్తూ ఆమెను చూసి మోహించి, అప్పుడు నాకు ఒక కుమారుడు కావాలి నీ ద్వారా అని చెప్పేసి తన కోరికను చెప్తాడు. చెప్తే అప్పుడు ఉద్దాలకుడు కొడుకు శ్వేతకేతు కోపించి ధర్మ విరుద్ధము అని చెప్పి అప్పటి నుంచి ఆడవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా పరపురుషులని కోరకూడదు, వివాహమైనటువంటి స్త్రీలకు పరపురుషుల సంగమం నిషిద్ధము అని చెప్పేసి చెప్తారు. దానివల్ల అన్ని రకాల పాపాలు కలుగుతాయి అని చెప్పి చెప్తారు. ఇప్పుడు మనకు మనుసూత్రం అని చెప్పేసి ఒకటి, మనుధర్మం అని చెప్పి అందరూ వినే ఉంటారు కదా. ఆ మను ధర్మం లోపల దాన్ని మనం ఏమంటామంటే ఇండియన్ పీనల్ కోడ్ లోపల అడల్టరీ క్లాజ్ అని చెప్పేసి ఒకటి ఉంటుందన్నమాట. ఆ అడల్టరీ క్లాజ్ ఇదే అనమాట. సో వివాహం జరిగినటువంటి వాళ్ళు ఇలా ఉండకూడదు అనేది. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు అప్పటి నుంచి వివాహితులైనటువంటి భార్యలు తమ భర్తలతో తప్ప వేరే వారితో ఇది చేయడానికి లేదు. అయితే భర్త ఆజ్ఞ ప్రకారము మాత్రం చేయొచ్చు, అది నేను కనుక్కున్నాను. కాబట్టి నేను మీకు పర్మిషన్ ఇస్తున్నాను, ఇంకా మనకు వేరే ఆప్షన్ ఉన్నట్టు అనిపించడం లేదు, మీకు చేతులెత్తి దండం పెడుతున్నానని ఇద్దరికి దండం పెడతాడు. పెట్టగానే కుంతిదేవి కరిగిపోయి మెల్లగా చెప్తుంది, లేదు నాకు ఆల్రెడీ దుర్వాసుడు ఒక వరం ఇచ్చాడు, ఆ వరం ప్రకారం నేను ఏ దేవుణ్ణి ప్రార్థిస్తే వాళ్ళు వచ్చి నాకు పిల్లల్ని ఇస్తారు అని అనగానే ఇంకా అసలు ఆయన తట్టుకోలేకపోతాడు ఆనందం. ఇదా నువ్వు చెప్పేది, ఇప్పుడా చెప్పేది, ఇంత రీసెర్చ్ చేసిన తర్వాత ఉన్న టైం తక్కువ, నువ్వు రీసెర్చ్కి ఏమో ఎక్కువ టైం పెట్టించావు నాతోటి, కథల మీద కథలు చెప్పుకున్నావు, నువ్వు నాకు కథలు చెప్పాము, నేను నీ కథలు చెప్పాము, వీటన్నిటి బదులు మొదట్లోనే చెప్పేసి అయిపోయేది కదా. ముందు ఫస్ట్ ధర్మరాజును పూజించాయనని, యమధర్మరాజుని, అంతకంటే మించినటువంటి వ్యక్తి లేడు కదా అని అనగానే అప్పుడు వెంటనే శుచి అయిపోయి ధర్మరాజుని ప్రార్థిస్తుంది. ఆయన వస్తాడు, 1 minute లోపల కొడుకు పుడతాడు అనమాట. ఆమెకి ఎక్కువ ఇది ఉండదు అనమాట. అయితే కొన్ని చోట్ల మాత్రం, అంటే ఇప్పుడు మనము చదివిన వ్యాస భారతంలో మాత్రము 1 సంవత్సర కాలం పడుతుంది అని ఉంది.
బట్ ఒరిజినల్గా అయితే అది 1 మినిట్లోనే ఆ జన్మ జరుగుతుంది. బట్ ఏదైనా మనం భారతమే ఫాలో అవుతున్నాం కాబట్టి ఆ 1 ఇయర్ లోపల పుట్టాడు. పుట్టగానే ఆయనకు యుధిష్ఠరుడు అని చెప్పేసి చక్కటి నామకరణం చేస్తారు. అందరూ కూడా చాలా సంతోషపడతారనమాట. ఇతను కురువంశానికి మహారాజు అవుతాడు, ధర్మం తప్పకుండా పరిపాలన చేస్తాడు అని చెప్పేసి. ఇక్కడ ఏమవుతుంది, గాంధారి ఆమె ఏంటంటే ధృతరాష్ట్రుడి వల్ల గాంధారి అక్కడ గర్భవతి అవుతుంది. అయితే కుంతిదేవి కన్నా ముందు పిల్లలు పుట్టాలి అనేటటువంటి భావం ఉంటుంది ఆమెకి. మొదటి నుంచి కూడా గాంధారికి కొద్దిగా తన ఇది చూపించుకోవాలి, తన పవర్ చూపించుకోవాలనే ఇది ఉంటుంది. ఇంతలోకే కుంతిదేవికి పిల్లాడు పుట్టాడు అని కోపం రాగానే తనకేమో సమయం గడుస్తున్న పిల్లలు పుట్టకపోవడం వెంటనే గర్భం మీద కొట్టుకుంటుంది. అప్పుడు ఆవిడకి జరిగినటువంటి గర్భస్రావం జరగగానే అప్పుడు వెంటనే వేదవ్యాసుడు అక్కడికి వస్తాడనమాట. ఆయనను ప్రార్థించగానే భీష్ముడు పిలవగానే వేదవ్యాసుడు వస్తాడు. అప్పుడు ఆయన ఆశ్చర్యపోతాడు, ఏమిటిది, ఈ మాంసఖండాలని ఇలా నువ్వు పుట్టించడం ఎందుకు? సరే, అప్పుడు వాటిని అన్నిటిని జాగ్రత్తగా పేర్చి 101 పీసెస్గా తయారు చేస్తాడు. ఆ పిండమును తయారు చేసి వాటిని 101 కుండలలో వేస్తాడు. ఇలాంటి పనులు చెయ్యకి ఇంకా నువ్వు ఎప్పుడు కూడాను, ఇది తప్పు, నీకు పిల్లలు పుట్టే భాగ్యం ఉంది, 100 మంది కొడుకులు 1 కూతురు పుడతారు అని చెప్పేసి అప్పుడు చెప్తే గాంధార అప్పుడు మళ్ళీ బాధపడుతుంది. బాధపడిన తర్వాత ఇక ఆయన చెప్పినట్టుగానే చేస్తుంది అనమాట. సరే, ఇక్కడ మళ్ళీ శతశృంగ పర్వతం మీద పాండురాజు ఉన్నాడు. ఆయన అంటాడు ఇంకొక కొడుకుంటే బెటర్ కదా అని. కుంతి మళ్ళీ ఈసారి వాయుదేవును పిలువు, అంతటి బలం ఉన్నటువంటి ఒక కుమారుడు మనకు కావాలి అనగానే అదే సమయం లోపల అదే ఈమె ఇక్కడ ఈ గర్భం ఏది మన దుర్యోధనుడు ఉన్నాడు కదా, ఆ దుర్యోధనుడు పుట్టే సమయము ఈ భీముడు పుట్టే సమయము దాదాపు సేమ్ అన్నమాట. వాయుదేవుడి అంశతోటి ఈవిడకి భీముడు జన్మిస్తాడనమాట. భీమసేనుడు అని చెప్పేసి వీళ్ళు నామకరణం చేయడం జరుగుతుంది. ఈ భీముడు పుట్టిన సమయంలోనే కలిపురుషుని యొక్క అంశతోటి దుర్యోధనుడు, మళ్ళొక్కసారి చెప్తాను, కలిపురుషుని యొక్క అంశతోటి. ఓకే, ఒక్కసారి ఆపుతాను ఇక్కడ. మహాభారతం జరగడానికి కారణం ఏంటంటే లోకం మీద జనాలు ఎక్కువైపోయారు, పాపభారం పెరిగిపోతుంది. అప్పుడు భూదేవి వెళ్ళి తన భర్త అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మని ప్రార్థిస్తుంది. వరాహస్వామి రూపం లోపల ఆవిడకి వరాహస్వామి రూపంలో ఉన్నప్పుడు ఆవిడ అతన్ని ప్రార్థించి ఆయన ద్వారా నరకాసురుడు అనే కొడుకుని తీసుకొస్తుంది అనమాట. సో అయితే ఆవిడ భగవంతుని ప్రార్థిస్తుంది, ఈ భూమి మీద భారం బాగా పెరిగిపోయింది అంటే, సరే అయితే కొంతమంది దేవతల్ని కొంతమంది రాక్షసులని దింపుతాను, ఈ దేవతలు రాక్షసుల మధ్య కొట్లాట జరిగితే ఉన్నటువంటి అందరినీ కలుపుకుని వాళ్ళు యుద్ధం చేస్తారు కాబట్టి అందరూ పోతారు, దేవతలు పోతారు, రాక్షసులు పోతారు, ఉన్న జనాలు కూడా పోతారు అని చెప్పి అందులో కలి అంశతోటి, ఇది మళ్ళీ మనకు తర్వాత కూడా అవసరమవుతుంది కాబట్టి చెప్తున్నాను, ఒక్కసారి గుర్తుంచుకోండి. కలి యొక్క అంశతోటి దుర్యోధనుడు జన్మిస్తాడు. ఆ తర్వాత ఇక రోజుకొకళ్ళు చొప్పున ఇంకా అందరూ ఒకళ్ళొకొకళ్ళు జన్మిస్తారు. వాళ్ళందరి పేర్లు తెలుసు మీకు, అందరి పేర్లు 100 మంది పేర్లు నాకైతే నోటికి రావు, మీ అందరికీ వస్తే సరే మంచిది, అది పెద్ద అవసరం ఏం లేదు. కానీ అందులో మనకు ముఖ్యమైనటువంటి వాడు వికర్ణుడు, దుశ్శాసనుడు మాత్రం మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది. తర్వాత 101వ పిండం పగులితే అందులోంచి దుస్సల అని చెప్పేసి ఆవిడ జన్మిస్తుంది అన్నమాట. ఈ విధంగా సో ఇంతకుముందు మనం చెప్పినట్టుగా ఈయన సుఖద అనేటటువంటి ఆవిడ ఉంటుందని, ఆవిడ ద్వారా యూత్సుడు అనే కొడుకు కూడా పుడతాడు అని చెప్పేసి. అయితే దీనికి మనకు కొన్ని చోట్ల వేశ్య అని, కొన్ని చోట్ల వైశ్య అని చెప్పి మార్చేశారు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా మనము ఇది ఫాలో అవుతాం కాబట్టి ఆ సుఖద వల్ల వైశ్య కులానికి చెందినటువంటి యూత్సుడు జన్మిస్తాడు. ఈ దుర్యోధనుడు పుట్టగానే రకరకాల శకునాలు అన్నమాట, అంతా దుశ్శకునాలన్నీ వస్తాయి. భీష్ముడు వీళ్ళు చాలా కలత చెందుతారు. భీష్ముడు, విదురుడు, బ్రాహ్మణుడు వీళ్ళందరూ కూర్చుని, బ్రాహ్మణులు అందరూ కూర్చుని మాట్లాడతారు. ఈ దుశ్శకునాలు, ఈయన దుర్యోధనుడు పుట్టినప్పుడు చాలా దుశ్శకునాలు కనిపించాయి, ఈయన ఔరంగజేబు కంటే కూడా డేంజరు, ఈయన కులక్షయానికి కారకుడు అవుతాడు, ఈయనని వదిలేసేసి మీ కులాన్ని కాపాడుకోండి ప్లీజ్ అని అందరూ వెళ్ళి బ్రాహ్మణ్స్ అందరూ విదురుడికి, భీష్ముడికి చెప్తారనమాట. నీకు 100 మంది పిల్లలు ఉన్నారు కదా, ఈ ఒక్కడిని వదిలేయచ్చు కదా. అయితే ఈ ఒక్క చోట మాత్రం ధృతరాష్ట్రుడు అప్పటి నుంచే ప్రారంభమవుతుంది ఈయనకేంటంటే పుత్ర ప్రేమ, ఆయన ఒక్కడు మాత్రం వినడు. ఈ విధంగా చెడుకి నాంది పలికాడు ధృతరాష్ట్రుడు. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసితి సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమకరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఎన్నో నీతులని, ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలను మనము తెలుసుకున్నాము. జీవితంలో కష్టాలు సుఖాలు అనేటటువంటివి ప్రతి ఒక్కరికి వస్తాయని, వీటికి ఎవరు అతిథులు కాదని, ఇదంతా కూడా ఒక భగవంతుడి నిర్ణయం అని తెలుస్తుంది. ఏ కోరికతో కుంతిదేవి సూర్యుని ప్రార్థించింది,
భగవన్ నిర్ణయమే కదా. సో ఇటువంటి విషయాలు మనం గుర్తుంచుకుని మన జీవితంలో కూడా ఏంటంటే నేర్చుకోవాలి. ఏ కష్టం వచ్చినా కూడా ఇది మనకు పరీక్షా సమయము అని అనుకోవాలి. అంతేగాని భగవంతుని నిందించడము, తర్వాత మన పక్క వాళ్ళని నిందించడము, వీడు నా మీద చెడ్డ కన్నేశాడు, వాడు నా మీద చెడ్డ కన్నేశాడు అని అనుకోకుండా ఇది నా ప్రారంధము, నేను అనుభవించాలి భగవంతుడా అని చెప్పేసి భగవంతుడి పైన వదిలేయాలి. ఏ విధంగానైతే కేవలం కుంతిదేవి మాత్రమే మొదటి నుంచి తత్వం తెలుసుకుని ఆవిడ పడ్డటువంటి కష్టాలు ఈ మామూలు కష్టాలా ఒకసారి ఆలోచించండి. ఆవిడ ఎన్ని కష్టాలు, మొదట్లోనే కొడుకుని పోగొట్టుకున్నది. కర్ణుడు లాంటి బంగారం లాంటి పిల్లాన్ని, బంగారు వర్ణంతో ఉన్నటువంటి పిల్లవాడు, సహజ కవచకుండలాలతో ఉన్నటువంటి స్మాల్ బేబీని తను వదిలేయాల్సినటువంటి బాధ ఆవిడ భరించవలసి వచ్చింది. తర్వాత చూసుకున్నట్లయితే అంతకుముందు సొంత తండ్రిని వదిలేసి ఇంకొక తండ్రి దగ్గర అల్లారు ముద్దుగానే పెరిగినప్పటికీ కూడా అది కూడా ఒక రకమైనటువంటి వియోగమే కదా. అదైన తర్వాత మళ్ళీ పోనీ పెళ్ళైంది సుఖంగా ఉంది అంటే ఆ పెళ్ళి జరగడానికి కూడా వివాహంలో కూడా చాలా గోడలు జరుగుతాయి. అదొక పెద్ద కథ, మళ్ళీ తెలుసుకుందాం. సో అది మళ్ళీ దానికి కూడా మనం తెలుసుకున్నాము. బాహలికుడు ఆ కథ తెలుసుకున్నాం కదా, అలా వాటి నుంచి వస్తుంది అనమాట. భూరిష్టవుడు, సోమదత్తుడు ఆ కథ సంబంధించింది అనమాట. అది మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం. ఆ కుంతిదేవిని పెళ్లి చేసుకోలేదు అనే కోపంతో వాడు పాండవులకు ఎగెనిస్ట్గా అయిపోవడమే కాకుండా పాండవులకు వ్యతిరేకంగా తను శివుణ్ణి పూజించి పాండవుల పైన నాకు విజయం కావాలి అని చెప్పేసి యుద్ధంలోకి దిగుతాడనమాట. సో అలాంటి ఇది. సో పాపం అక్కడ యుద్ధం ఇదైంది. తర్వాత మళ్ళీ చూసుకున్నట్లయితే భర్త అతి తక్కువ సమయంలోనే ఆయన ఇదవ్వడము, పోనీ అదైంది అనుకుంటే తర్వాత జీవితంలో ఆవిడకి సుఖమేది చెప్పండి. తర్వాత తన సొంత పిల్లలందరూ కూడా అరణ్యానికి వెళ్ళిపోవడం జరగడం. కానీ ఇన్ని సమయాలలో కూడా ఆవిడ భగవంతుని నమ్ముకునుంది. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకు అంటే కష్టములు అనేటటువంటివి అందరికీ వస్తాయి. కానీ మనం ఏమనుకుంటాము, మనమే కష్టపడుతున్నాము, వేరేవాడు సుఖంగా ఉన్నాడు అని చెప్పేసి అనుకుంటాం. అలా ఎప్పుడు అనుకోకండి. ఇంకా జీవితంలో అనుకోకుండా ఏంటంటే మనం తెలివైన వాళ్ళు ఎలా ఉండాలి, తెలివిగా ఉండాలి. ఏంటంటే అయ్యో ఇది నా ఒక్కడికే వచ్చినటువంటి ప్రాబ్లం కాదు, ఇది సహజము. ఏదైనా దేవుడు ఇటువంటి ప్రారంధాలతోటే మనల్ని పుట్టిస్తాడు. ఇది నేను చేయవలసిందేమీ లేదు. నేను ప్రయత్నం అంతా చేయగా కూడా అనుకున్నటువంటి ఫలితం రాకపోతే దిస్ ఈజ్ వాట్ గాడ్ వాంటెడ్ మీ టు డూ. కాబట్టి దేవుడు ఏదైతే నన్ను చేయమన్నాడో అది నేను చేస్తాను. కాబట్టి దేవుణ్ణి నమ్ముకుని నేను ఆ దారిలో వెళ్తాను. ఎప్పటిప్పటి పాపాలు అనుభవిస్తున్నాను అనేటటువంటిది చూసుకున్నట్లయితే భీష్ముడు ఏం తప్పు చేశాడో ఒకసారి గుర్తించండి. రాజ్య పరిపాలన పాపము వదలడానికి వీల్లేదు. అలా అని చెప్పి పూర్తి రాజుగా ఉన్నాడా? ఎప్పుడు లేదు. పోనీ తన మాట చెల్లిందా? మాటే చెల్లదు అసలు. ఆయన పరిస్థితి ఏమిటి? జీవితం అంతా పెళ్లి చేసుకోకుండా పిల్లల కోసం పరితపించి పాపం ఆయన. ఇటు చూసినట్లయితే ధృతరాష్ట్రుడు చూసారా, ఇంత బలము, ఇంత శక్తి, ఇంత ప్రేమించే మనుషులు అందరూ ఉన్నప్పటికీ కూడా ఒక్క విష బీజం ఆయనకేమిటి, ఎంతసేపు నాకంటే మా తమ్ముడు తెలివైనవాడు అనేటటువంటి ఆలోచనల ద్వారా ఆయన తన జీవితాన్ని కాకుండా ఎంతమంది జీవితాన్ని నాశనం చేశారు. ఆ రోజు కనుక నిజంగా అంటే అఫ్కోర్స్ అది విధిలిఖితం. ఆ రోజు కనుక ఆయన దుర్యోధనుని త్యజించి ఉంటే ఏమయ్యేది ఒకసారి ఆలోచించండి. అది చేశాడా? చేయలేదు. ఇక మనం పాండురాజు కథని కనుక ఎనాలిసిస్ చేసినట్లయితే పాండురాజు కథ లోపల చూసుకున్నట్లయితే ఎప్పుడూ ఎంతో వినయంగా, ఒబీడియంట్గా, సంతోషంగా ఉండే పాండురాజు ఆ రోజే ఆ ఋషులతోటి ఎందుకు గొడవ పెట్టుకున్నాడు? అందులో ధర్మం తెలిసినటువంటి వ్యక్తి ప్రణయం చేస్తున్నప్పుడు కానీ, వ్యాధిలో ఉన్నప్పుడు కానీ, పరిగెత్తలేనటువంటి జంతువులను కానీ చంపకూడదని తెలిసి ఆ సమయంలో ఉత్సాహంగా ఎందుకు చేయాలి అంటే అప్పటి వరకు ఏమైంది, తనకు విజయం తప్ప అపజయం లేదు. ఎప్పుడైతే మన జీవితంలో సక్సెస్ వస్తుందో అప్పుడు నెత్తినెక్కుతుంది. నన్ను ఎదిరించే వాడేమున్నాడు, నా మాటకి ఎదురు చెప్తాడా, నా మాటకి ఇది చేస్తాడా, ఈ పొగరు, ఈ అహంకారం ఒక్క సెకండ్ కాదు తెలుసా అహంకారం పోవడానికి. గుర్తుంచుకోండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా అహంకారం పడకండి. ఈ ప్రపంచంలో ఉన్న ఏ వస్తువు మనది కాదు, ఏ శరీరమే మనది కాదు. కాబట్టి అహంకారం అనేది పడకూడదు అనేటటువంటి నీతిని మనం తెలుసుకున్నాం. ఇక కర్ణుడి విషయంకి వస్తే ప్రేమకు తక్కువైందా? అల్లారు ముద్దుగా, పిల్లలు లేరు కదా అని అల్లారు ముద్దుగా పెంచుకుంటే చిన్నప్పటి నుంచే అర్జునుడి పైన ద్వేషం పెంచుకుని రోజు చూస్తున్నవాడు అర్జునుడిని చూస్తే ద్వేషం. ఆ ద్వేషంతో దుర్యోధనుడికి దగ్గరవుతాడు. అంతేగాని దుర్యోధనుడు తనను అంగరాజ్య పట్టాభిషేకం చేశాడని కాదు, ఆ ద్వేషంతో దగ్గరవుతాడు. ఇంకా మనం తెలుసుకున్న నీతి ఏంటి? మనం చేసినటువంటి పాపం ఎప్పుడు మనల్ని వెంటాడుతుంది. సహస్ర కవచుడుగా తను ఎన్నో జన్మల కింద చేసుకున్న పాపం మళ్ళీ ఈరోజు అనుభవించక తప్పదు. కాబట్టి మనం ఏం చేయాలి? గత జన్మలలో వచ్చినటువంటి పాప ఫలితం ఇది. కాబట్టి ఈ పాపంలను అనుభవిస్తూ వాటి నుంచి లెసన్స్ నేర్చుకుని మళ్ళీ మనం ఫ్యూచర్లో పాపం చేయకుండా కాపాడుకోవాలి. అందుకని సంతోషంగా ఉంటూ భగవంతుని ప్రార్థిస్తూ, భగవంతుడా నాకు ఇచ్చినటువంటి పాజిటివ్స్ ఇన్ని, నెగటివ్స్ ఇన్నే
అవి నేను పట్టించుకోను. ఇన్ని పాజిటివ్స్ ముందు ఇంత చిన్న నెగిటివ్ని నేను పట్టించుకుంటానా? నాకు ఈ సమాజంతో పని లేదు, నీతోనే పని ఉంది అని చెప్పి భగవంతుడితో సంబంధం ఏర్పరచుకున్న వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు. జై శ్రీకృష్ణ. ఏమన్నా ప్రశ్నలు ఉన్న వాళ్ళు అడగండి ఇప్పుడు. జై శ్రీకృష్ణ మేడం. మీరు ఐదుగురు పేరు చెప్పిన ఐదుగురు భీముడు 5 మెంబర్స్ పేరు చెప్పారు కదా సార్. భీముడు, జరాసంధుడు, చెప్పండి. కీచకుడు, 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 దుర్యోధనుడు, బకాసురుడు. ఈ ఐదుగురిలో ఒకరొకళ్ళని చంపితే మిగతా వాళ్ళని వాళ్ళందరూ చంపేస్తారు. నెక్స్ట్ పాపం పోగొట్టుకుందుకు ప్రాయచిత్తాలు ఉండవా సార్ మామూలుగా అసలు? అంటే ఉంటాయి కానీ ప్రారంధం పోదు కదమ్మా. మనము మన ప్రవచనాలన్నింటిలో తెలుసుకునేది ఏంటి? ప్రారంధం పోదు, కానీ సంచితంలో చేసుకున్న పాపాలని మనం పోగొట్టుకోవచ్చు. కొత్త పాపాలను చేయకుండా జాగ్రత్తగా ఉండవచ్చు. మనిషి జన్మకు ఒక ఇది ప్రారంధం. ఇది వదిలేసిన బాణం లాంటిది. వదిలేసిన బాణంని ఒక్క రజనీకాంత్ ఆపగలడు, మనం ఎవరం ఆపలేం. ఇక ఇక్కడ ఆల్రెడీ ఐడిల్గా ఉన్న బాణాలు ఉంటాయి. కొన్ని ఐడిల్గా ఉన్న బాణాలను తీయకపోతే సరిపోతుంది, వద్దని పక్కకు కూడా పడేయచ్చు. అంటే మన సంచితంని మార్చుకోవచ్చు. తర్వాత ఆగామి వెయ్యబోయే వాటిని కూడా, చెయ్యబోయే కొత్త పాపాలని కొత్త పుణ్యాలని కూడా మనం ఆపుకోవచ్చు, వద్దనుకుంటే చాలు. ఈ రోజు నుంచి నేను చాడీలు వినను, ఓకే అయిపోయింది. ఈ రోజు నుంచి నేను గాసిప్స్ ఉండను. ఈ రోజు నుంచి నేను సెల్ ఫోన్లో ఎక్కువ మాట్లాడను, ఓకే. ఈ రోజు నుంచి నేను ఫంక్షన్స్కి వెళ్ళను. దేవుడు కావాలంటాం, సెల్ ఫోన్లలో మాట్లాడతాం. గంటల తరబడి మాట్లాడుతుంటారు సెల్ ఫోన్స్లో. ఏం మాట్లాడతారో తెలియదు, నాకు అర్థం కాదు. నా ఫ్రెండ్కి 10 రూపీస్ ఇస్తే చాలు, మీ అందరికీ మనశ్శాంతి కల్పిస్తాడు. 10 రూపీస్ ఫర్ ఈచ్ సెల్ ఫోన్. అది చేయడానికి ఎవ్వరు ఇష్టపడలేదు. ఈరోజు ఒక్కళ్ళు రాలేదు తెలుసా నా దగ్గరికి, ఒక్కరు రాలే. సార్ మా సెల్ ఫోన్ బద్దలు కొట్టండి సార్ అని ఒక్కళ్ళైనా వచ్చారా? రాలేదు. అంటే ఇక్కడ ఏం తెలుస్తుంది? మనము ప్రశాంతత వైపుకి వెళ్ళాలి అనే సంకల్పం గట్టిగా ఉంటే చెయ్యబోయే పాపాలను తగ్గించుకోగలుగుతాం. చేసినవి అనుభవించాలి, తప్పదు. నవ్వుతూ చేస్తున్న ప్రతి పాపము వడ్డీతో సహా అనుభవించవలసిందే. ఇప్పుడు వీళ్ళందరినీ చూసిన తర్వాత మనం ఏమర్థం చేసుకోవాలి? ఈ కథలు అసలు వీటిని కథలుగా చూడకండి. ప్రతి కథ వెనుక నేను నీతి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఆ నీతిని గుర్తించండి. మీరు కథలు జ్ఞాపకం ఉంచుకోకపోయినా సరే, కానీ కథ వెనుక నీతి గుర్తించండి. ప్రతి కథలో కూడా ఒక అద్భుతమైనటువంటి నీతి ఉంది. మహానుభావుడైనటువంటి పాండురాజు ఒక చిన్న తప్పు చేశాడు జీవితంలో. కుంతిదేవి జీవితం అంతా కష్టపడి భగవంతుని మాత్రం నమ్మడం ఆపలేదు. అర్జునుడు తన పిల్లలు అందరూ చనిపోతారు, మనవళ్ళు అందరూ చనిపోతారు. చనిపోయినా కూడా భగవంతుని నువ్వు ఎందుకు చేశావని చెప్పి నిందించాడు. ధర్మరాజు, అన్నీ తెలిసిన ధర్మరాజు కూడా శ్రీకృష్ణుడి అంటే ఎంతో ప్రేమ ఆయనకి. అర్జునుడి కంటే కూడా శ్రీకృష్ణుడిని ఎక్కువ ప్రేమించేది ధర్మరాజు. శ్రీకృష్ణుడు అవతారం చాలించాడు అని చెప్పగానే అర్జునుడు వచ్చి ఏడుస్తాడు. అన్నయ్య అయిపోయింది, నేను శ్రీకృష్ణుడిని కర్రగా చూశాను అంతే అన్నయ్య అని చెప్పేసి అనగానే ఒక్కసారి ఏడ్చేస్తాడు. అయిపోయింది, రేపే వెళ్ళిపోతున్నాం మనము స్వర్గారోహణంకి, చలో అని చెప్పేసి అంటాడు అనమాట. ప్యాక్ అంటే ఇంకా ప్యాక్ ఏం చేసుకుంటావు, పోతున్నాం, డైరెక్ట్ పోతున్నాం. ముందు ఫస్ట్ మన మన్మడు పరీక్షిత్తుకి రాజ్యాభిషేకం చేసేయని వెంటనే వెళ్ళిపోతారు వాళ్ళు. సో అంత ప్రేమించే ఆయన కూడా కృష్ణ నేను నీకంటే 1-2 ఇయర్స్ పెద్దోని కూడా నువ్వు ఎందుకయ్యా నా ఫ్యామిలీని కాపాడలేదు అని అడిగాడా? అడగలేదు. సో ఇవన్నీ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది, ప్రారంధాన్ని మనం మార్చలేము. ఎవరైనా మీకు చెప్పచ్చు, చాలామంది చెప్తారు, ప్రవచనకర్తలు చెప్తారు. ఇప్పుడు నేను చెప్తాను ప్రారంధం మార్చలేము అని నేను చెప్తాను. మీరేం చేస్తారు? ఇంటి దగ్గర ఎవరో బ్రాహ్మణ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఇలా ఉంది ఏం చేయాలి అంటే, మీరు ఫలానా ఇది చేయండి అమ్మా అంటే, ఇట్లా లేదు మాకు తెలిసిన ఒక ప్రవచనకర్త కాదు నేను, ఒక ఆయన మాకు చెప్పారు అంటే, ఈ రోజుల్లో ఎవడెవడో ఏదో చెప్తుంటాడు. ఇగో ఫలానా పురాణంలో ఇది చేస్తే ఆయనకి ఈ జన్మలో పాపాలు, పోయిన జన్మలో పాపాలు, ఇంకో జన్మలో పాపాలు పోతాయి అని అంటారు. అని మీతో 50,000 1,00,000 ఖర్చు పెట్టిస్తారు. లేదు పదండి కాశీకి వెళ్ళండి, అక్కడ మీరు శివలింగాలు స్థాపించండి, మీ పేరు మీద శివలింగాలని లక్షలు వసూలు చేస్తారు మీతోటి. అంటే మీ కోరికల కోసం మీరు దేవుణ్ణి నమ్ముతూ నన్ను మధ్యలోకి లాక్కండి. అసలు అందరికీ చెప్తున్నాను నేను ఈ విషయం. మీరు కోరికలతో ఉండేటట్టయితే అసలు శ్రీనివాస్ ప్రవచనాలు వినకండి, రావద్దు, శ్రీనివాస్ ప్రవచనాలకు రావద్దు. మీరు కోరికలు ఏం తీరవు, నేను చెప్తున్నా, గ్యారంటీగా చెప్తున్నా. నేను చెప్పే వేటిలో కూడా మీకు మీ ప్రాపంచిక లౌకిక కోరికలు తీరే ప్రవచనాలు నేను చెప్పను. హౌఎవర్ పారలౌకిక విషయాలు తప్పకుండా చెప్తాను. మీరు జీవితంలో పరిణతి చెందేవి తప్పకుండా చెప్తాను. మీరు ఎంత కష్టం వచ్చినా కూడా అనుభవించగలిగేటటువంటి శక్తిని ఇవ్వాలి అని చెప్పి నేను మీ బదులుగా నేను ప్రార్థిస్తాను. కానీ మీరు ఈ లోకంలో ఉన్న సుఖాలు నాకు కావాలి, పిల్లకు పెళ్ళి కావాలి, కొడుకుకు ఉద్యోగం కావాలి, అందరికీ కావాలి, ఎవరికొద్దు?
అలాంటి కోరికల కోసం కనుక ఇవన్నీ చేస్తే మీకు తీరవు, నన్ను నమ్మండి. నమ్మము రాకండి, సింపుల్. ఇవి మనం ఏవి కూడా కోరికలతో తీర్చుకునేవి ఏవి చెప్పను నేను. కోరికలు తీరవు, ప్రారంధం అనేది మారదు. హవెవర్ ఆ ఫలితం మనపైన ఎక్కువ పడకుండా జాగ్రత్త పడగలం. ఒక సైకిల్ మీద వెళ్తున్నాం, ఇద్దరము కింద పడ్డాం. ఒకడేమో బోర్ నేడుస్తున్నాడు, ఇంకోటి అసలు ఏడవట్లేదు. ఎందుకని? ఇద్దరికి ఒకే దెబ్బలు తగిలాయి, ఒకే యాక్సిడెంట్, ఒకే ఇన్సిడెంటు. అయినప్పటికీ కూడా ఒకడు బాధపడుతున్నాడు, ఒకడు బాధపడట్లేదు. దాన్ని పరిణతి అంటారు. ఆ పరిణతిలో తేడాల వల్ల మనకేమవుతుంది? ఒక వ్యక్తి సంతోషంగా ఉండగలుగుతున్నాడు. ఇదే మనం ఉపనిషత్తుల్లో కూడా చూస్తాం. 2 పక్షులు ఉంటాయి. ఒక పక్షి ఏం చేస్తుంది? ఇలా ఆకాశంలో చూస్తూ ఆత్మతత్వాన్ని తెలుసుకుంటుంది. మరో పక్షి ఇక్కడ వేలాడుతున్నటువంటి ఒక పండు వైపు చూస్తూ ఉంటుంది. ఉపనిషత్ కథలలో తెలుసుకుందాం మనం. అంటే లౌకికం, పారలౌకికం, ఈ రెండిటివి ఆలోచించినట్లయితే మన ఏ ప్రవచనాలు కూడా మూఢనమ్మకాలను ప్రోత్సహించవు. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్. జై శ్రీకృష్ణ సార్. ప్రసన్న గారు చెప్పండి. సార్ ఇప్పుడు ఇది పాండవులు వనవాసం వెళ్ళిన తర్వాత అక్కడ విషయాలు ఏమేమి జరిగినాయి అవన్నీ చెప్తారా సార్ మాకు? అయ్యో రామా, చెప్పకుండా ఎట్లాగా? 170 వారాలు ఉత్తగా వెళ్తాయా? సార్ ఇప్పుడు వాళ్ళు ఇంద్రప్రస్థం అంటారా, అది బంజర్ భూమిని ఆ ఇంద్రప్రస్థమే, అది ఇంద్రప్రస్థం చేసి తర్వాత మళ్ళీ జూదంలో ఓడిపోయి ఇమ్మీడియట్ గా అంత పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించిన తర్వాత కూడా మళ్ళీ ఓడిపోయి మళ్ళీ వనవాసానికి వెళ్ళి ఎలా హ్యాండిల్ చేసుకున్నారు వాళ్ళు? ఆ వనవాసంలో ఎలా ఉండగలిగారు అన్ని రోజులు? కరెక్ట్. అంటే వాళ్ళకి కోపం రాలేదని కాదు కదా. ఆ సమయం లోపల భీముడు అంటాడు, అన్న ధర్మరాజుని, నీ తలకాయ పగలు కొట్టేస్తాను, అట్లా ఇట్లాంటి మాటలు అనుకున్నా అంటాడు. ఉంటుంది, కొట్లాడుకుంటారు. అంటే అలా కోపంతో ఉన్నారా వాళ్ళు? శాంతంగా ఉన్న టైమ్స్ ఉన్నాయి. శాంతంగా ఉన్న టైమ్స్ కోసం అని ఏం చేశారంటే వీళ్ళు ధౌమ్యుడు అని చెప్పేసి వీళ్ళ ఆచార్య పురోహితుని కూడా వెంట తీసుకెళ్తారు. ఇది కాక సనత్ సుజాత అని చెప్పేసి ఒక ఆయన ఉంటాడు. ఆయన కూడా భూలోకంలోకి వచ్చి ఈయనకి రకరకాల కథలు చెప్తారు. ఎస్పెషల్లీ అరణ్యకాండ అని వస్తుంది. అరణ్యకాండ లోపల మనము బోలెడన్ని కథలు తెలుసుకుంటాం. అందులోనే నలమహారాజు కథ తెలుసుకుంటాము. నాలాగా జూదంలో ఎవరన్నా చేశారా అంటే ఇగో నిషాద రాజ్యము, నలమహారాజు కథ అందులోనే తెలుసుకుంటాం. సనత్ సుజాతీయము మనం ప్రత్యేకంగా చెప్పుకుంటాం, మహాభారతంలో భాగంగా చెప్పుకోమది. సనత్ సుజాతీయం ఏం చేస్తానంటే నేను స్పెషల్ క్లాస్ లాగా తీసుకుంటాను. ఏ విధంగానైతే నేను భాగవతం ఎప్పుడైతే చెప్పానో, శ్రీమద్ భాగవతము, అందులోంచి కపిల గీత, శృతి గీతలు ప్రత్యేకంగా, గోపికా గీతలు ఇవి ప్రత్యేకంగా చెప్పాను. అదేవిధంగా సనత్ సుజాతీయము, విదుర నీతులు, యక్ష ప్రశ్నలు, వీటిని మనం ప్రత్యేకమైనటువంటి తరగతులుగా చెప్పుకుంటాం. కానీ అవి చెప్పుకుంటాం. ఇప్పుడు ఏ విధంగానైతే మహాభారతంలోదే మన భగవద్గీత, మహాభారతంలోదే విష్ణు సహస్రనామం, వాటిని ఎలా అయితే ప్రత్యేకమైన తరగతులుగా చెప్పుకుంటున్నామో అలా ప్రత్యేక తరగతులలో సనత్ సుజాతి అని చెప్పుకుంటాము. ఆ సమయంలో బోల్డ్ అని నేర్చుకుంటారు. అదే సమయంలో అర్జునుడు ఖాళీగా ఉండకుండా అర్జునుడిని వెళ్ళి తపస్సు చేసి యుద్ధానికి కావాల్సిన ఆయుధాలు సంపాదించుకోమని అర్జునుడిని పంపిస్తారు. భీముడు వాళ్ళు చేసేటటువంటి సాధన వాళ్ళు చేస్తూ ఉంటారు. సో ఇట్లా ఎవరి సాధన వాళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ సమయంలో కానీ వాళ్ళకు కోపాలు లేవన్నది ఎప్పుడూ లేదు. ఎప్పుడు ఒకరినొకరు తిట్టుకోవడము, మళ్ళీ భీముడిని అర్జునుడు మళ్ళీ ఓదార్చడము, మళ్ళీ భీముడు వచ్చి అన్నయ్యకు క్షమాపణ చెప్పుకోవడము, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. ఒకసారి అయితే అర్జునుడు కత్తి తీసి నువ్వు ఏమన్నావు, నన్ను తలకాయ నరికేస్తాను ఇదే అని చెప్పేసి అంటాడు ధర్మరాజును. తెలుసుకుందాం, అన్ని తెలుసుకుందాం. మీరు వర్రీ అవ్వకండి, ఒక్క శ్లోకం కూడా మిస్ అవ్వకుండా మహాభారతము చెప్పడం నాకు ఇష్టము. చెప్పించుకోనే ఇది ఉన్నట్లయితే మీరు అందరూ, ఎందుకంటే నేను చదువుకున్నది నా కోసం చదువుకున్నది, ఇలా మీకోసం చెప్పడం నాకు చాలా సంతోషము. అందుకోసమే ఎంత పనిలో మా ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలలో ఎన్నిట్లలో బిజీగా ఉన్నప్పటికీ కూడా నేను ఇవి వదలకుండా చెప్తున్నది. ఎందుకంటే ఇవి మీకు చెప్పడమే కాకుండా నాకు సంతోషం కలిగించేవి. కాబట్టి మీరంతా కూడా చక్కగా సంతోషంగా నేర్చుకోండి. ఇవన్నీ మీకు తెలిసిన కథలే మీకు తెలియని పద్ధతులలో చెప్తాను నేను. జై శ్రీకృష్ణ. సార్ ఇంకొకటి సార్, ఇప్పుడు రామాయణంలో వానరులు తర్వాత మనకి మహాభారత అంటే మనకి ఇప్పుడు పాల సముద్రంలో విష్ణువు కానీ, శేషతల్పం పైన శివుడికి, వాసుకి, అంటే ఇలా జంతువులతో సహగమనం ఇలా సార్ అప్పట్లో అలా ఉండేదా? ఇప్పుడు కూడా ఉంది కదా. చాలా మంది జంతువులతో సహగమనం ఇప్పటికీ చేస్తారు. ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే గుర్రాలు కావచ్చు, తర్వాత కుక్కలు కావచ్చు, పిల్లులు కావచ్చు. ఇప్పుడు మా ఆఫీస్కి మా క్లయింట్స్ వాళ్ళు వచ్చేవాళ్ళు కదా, వాళ్ళందరూ ఏం చేశారు, పిల్లుల్ని వెంట తెచ్చుకున్నారు. $5,000 $6,000 పెట్టి అమెరికా నుంచి ఇక్కడికి పిల్లులు తెచ్చుకుని ఉన్నారు. వాళ్ళు పిల్లులు అన్నారు, వాటిని పిల్లలు అంటారు. ఉన్నారు, ఇప్పటికే సహజీవనం చేస్తూ ఉంటారు.
అది కాక కోతుల్ని ఎంతమంది సహజీవనం చేస్తారో, కోతులు ఎన్ని పనులు చేసి పెడతాయో మనుషులకి, దాదాపుగా తర్వాత జంతువులలో చాలా తెలివైన జంతువులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏనుగులు అయితే ఎంత ఎంజాయ్ చేస్తాయో మనుషులతోటి. ఇక డాల్ఫిన్స్ అయితే వాటి తెలివితేటలు దాదాపుగా మనుషులతో సమానం. డాల్ఫిన్స్ అవి ఎంత ఎంజాయ్ చేస్తాయో మనతోటి అసలు. అన్ని రకాల గేమ్స్ ఆడుకుంటాయి, అన్నిటికంటే తెలివైనవి డాల్ఫిన్స్. అదేవిధంగా మన వానర జాతి తీసుకున్నట్టయితే మనుషుల తర్వాత మీకు ఒరాంగుటాన్ అని ఉంటుంది. ఆ ఒరాంగుటాన్ మస్తు తెలివితేటలు ఉంటాయి దానికి కూడా. ఎనీవే, సో సహజీవనం అనేది అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఉంది. ఆ తర్వాత ఇంకొక మాట అందరూ జాగ్రత్తగా వినండి. ఆంజనేయ స్వామి వానరుడు కాదు. వానరం అంటే ఏంటి? సంస్కృతంలో నరం వా నరమ, అతను నరుడా. ఓకే, అతన్ని చూసి శ్రీరాముడు ఏమంటాడంటే నరం వా, మనిషిలాగానే ఉన్నాడు కదా, నరుడేనా అని అంటాడు అనమాట. సో అతను కోతి కాదు. వానరం నరంవా, నరం వా, వానరంకి నరం వా అంటే నరుడేనా అని అడుగుతాడు అనమాట. అది దాన్ని వానరంగా చేశాం. సో ఎనీవే, ఈ తత్వం అంతా మనం తెలుసుకుందాం. ఇవన్నీ ఒకటి కాదు, రెండు కాదు, తత్వం తెలుసుకోవాల్సినవి చాలా నాకు ఉన్నాయి. ఒక డౌట్ సార్. సనక సనందాదులు సుజాతీయులు వీళ్ళు నలుగురు బ్రహ్మ మానస పుత్రులు కదా, వాళ్ళు సృష్టి ఆరంభంలో వచ్చారు. కరెక్ట్. కానీ వాళ్ళు మరి ఇప్పుడు మళ్ళీ ఈ ద్వాపర యుగంలో ఎట్లా అంటే అది వాళ్ళు ఏమన్నా వాళ్ళు ఒక చిరంజీవి పోస్టా? వాళ్ళు చిరంజీవులు కదా, వాళ్ళు పర్మనెంట్ గా ఉంటారు. వాళ్ళు మాట మాటకి భూమి మీదకి వస్తూ ఉంటారు. మాట మాటకి సనత్ సుజాత, సనత్ కుమారుడు. సనత్ కుమారుడు అయితే ఎన్నిసార్లు ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్తాడో లెక్కలేదు. ఆయనని మాట మాటకి సనత్ కుమారుడిని మాట మాటకు పిలిపించుకోవడము ధృతరాష్ట్రుడు. ఆయన దగ్గర ఎన్నో కథలు వింటాడు. ఆయన విన్న తర్వాత ధృతరాష్ట్రుడికి సగం విని సగం అర్థం కావు. మన సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో ఉంది చూడు, నాకు ఏది పూర్తిగా వినడమే అలవాట్లేదు, మళ్ళీ రెండోసారి కూడా వింటారా అంటాడు కదా బ్రహ్మానందం. అట్లా మీ డైలాగులు మర్చిపోతున్నారా సినిమాలో? ఈ మధ్య ఎవరు సినిమాలో వాటికి ఎక్కువ రెస్పాన్స్ ఇవ్వట్లా. భయపడుతున్నారో మరి లేక సినిమాలు చూడడం మానేశారో తెలియదు కానీ. సో అయితే అట్లాగా ఈయన సగం సగం వినేవాడు ధృతరాష్ట్రుడు. వింటే అప్పుడు మళ్ళీ దానికి విదురుడు మళ్ళీ కూర్చొని సమాధానాలు చెప్తాడు. మళ్ళీ విదురుడు చెప్తుని, ఇంత విదురుడు అంటే ప్రేమ ధృతరాష్ట్రుడికి అన్నీ ఉంటాయి. మళ్ళీ విదురుడు ఎప్పుడైనా పాండవుల గురించి మాట్లాడినప్పుడు పాండవులకు సపోర్ట్ చేస్తే మళ్ళీ పాండవులను తిడతాడు. నువ్వు విదురుడా, నువ్వు చాలా ఇది, పాండవులు ఏంది, వాళ్ళు యుద్ధంలో మన జూదంలో ఓడిపోయి వెళ్ళిపోయారు, వాళ్ళని నువ్వు సపోర్ట్ చేస్తావేంటి, నీకు మొదటి నుంచి అంతే, మన పిల్లలు ఇష్టం లేదు, వాళ్ళు ఎవరో పోయిన వాళ్ళు వాళ్ళ మీద ఇష్టం, వెళ్ళిపోవసం, నువ్వు నా దగ్గరే ఉండదని ఎలా కొట్టేస్తాడు ఇంట్లోంచి. మళ్ళీ విదురుడు వెళ్ళిపోయి ధర్మరాజు దగ్గరికి వెళ్ళి ధర్మరాజు దగ్గర మళ్ళీ కథలన్నీ చెప్తున్న టైంలో మళ్ళీ పిలిపిస్తాడు. అరే కోపం తగ్గిపోగానే పిలిపిస్తాడు. పిలిచి అప్పుడు ఏం చేస్తాడు, మీ అన్నయ్య ఏడుస్తున్నాడు నువ్వు వెళ్ళిపోయావని అనగానే మళ్ళీ వాళ్ళు తీసుకొని వెళ్తారు. వెళ్ళగానే మళ్ళీ విదురుడు వెనక్కి వెళ్తాడు. విదురుడు వెనక్కి వెళ్ళగానే కౌగిలించుకొని, ఓ తమ్ముడా నీకు చాలా క్షమాగుణం ఉందిరా అంటాడు. అంతేగాని నేను ఇంకోసారి తప్పు చేయను అని అన్నాడు. నీకు క్షమాగుణం ఎక్కువ ఉంది అని చెప్పేసి అంటాడు. సో ఏంటంటే చెడ్డవాళ్ళు మారరు, మంచి వాళ్ళు మారరు. విదురుడు పాపం చివరి వరకు కూడా ఎంత సపోర్ట్ చేస్తాడో అన్నయ్యకి. అదేవిధంగా సనత్ సుజాత, సనత్ కుమారుడు వీళ్ళందరూ కూడా భూలోకానికి చాలా విచ్చలవిడిగా వచ్చేవాళ్ళు. అదే సమయంలో భూలోకంలో ఉన్న వాళ్ళు గంధర్వులతో డైరెక్ట్గా మాట్లాడేవాళ్ళు. తర్వాత అర్జునుడు స్వర్గలోకానికి కూడా వెళ్ళగలుగుతాడు. సో ఆ రోజుల్లో ఇదేంటంటే మామూలుగా ఫ్లైట్ ఎక్కేసి టికెట్ కొనుక్కొని వెళ్ళిపోవడమే. వాళ్ళు అంటారు అనమాట, ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది, బోర్డింగ్. కృష్ణుడు కూడా పారిజాతం కోసం వెళ్తాడు. అందరూ ఆ రోజుల్లో ఆ కమ్యూనికేషన్ ఉండేది. ఏం లేదు, జస్ట్ మీరు ఇండిగో టికెట్ కొనుక్కోవాలి. ఫస్ట్ ఏంటంటే ఇండిగో ఫ్లైట్ది టికెట్ కొనుక్కోవాలి. ఇండిగోది 65%, ఇప్పుడు మొత్తం ట్రాఫిక్ లోపల 65% ఇండిగోదే ఉంది. సో కాబట్టి 20% మీకు ఎయిర్ ఇండియా ఉంది, 4% ఆకాశ్ ఉంది. ఈ మొత్తం అయిపోయాక మిగిలిన 10% లోపల ఇక మిగతా స్పైస్ జెట్ అవి ఇవి అన్నీ అనమాట. కాబట్టి ఏంది, ఇండిగోది మీరు కొనుక్కుంటే డైరెక్ట్గా స్వర్గానికి వెళ్ళేవాళ్ళు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో ఏమవుతుందంటే ఈ రోజుల్లో కూడా స్వర్గానికి వెళ్ళచ్చు. ఆ ఫ్లైట్ కింద పడితే అందులో ఉన్న వాళ్ళందరూ స్వర్గానికి వెళ్తారు. సో అట్లా అనమాట. ఈ రోజుల్లో కూడా ఉంది, ఆ ఛానల్ ఓపెన్ ఉంది. సో కానీ అది బేసికల్లీ స్వర్గానికి ఆ రోజుల్లో డైరెక్ట్గా వెళ్ళిపోయేవాళ్ళు. అలా అన్ని లోకాలు, ఒక లోకం నుంచి ఇంకో లోకంలోకి అట్లా అది ఉండేది ఆ రోజుల్లో వరకు. ద్వాపర యుగం వరకు అది కొనసాగుతూ ఉండేది. సార్ ఇప్పుడు ఇప్పుడు ముగ్గురు అడిగారు ప్రశ్నలు. లక్ష్మి గారు, తర్వాత పద్మప్రియ గారు, కళ్యాణి గారు, ఒకరి తర్వాత ఒకళ్ళు అడగండి. లక్ష్మీ గోవింద్ గారు. ఇప్పుడు కర్ణుడు తను రాధేయుడు అంటారు కదా, రాధకుమారుడు, సూతపుత్రుడు అని కూడా అంటారు ఆయన్ని. అయితే ఆయనకి బాధ ఉంటుంది, అన్నదమ్ములు తల్లి వదిలేసి మనం ఇలా పెరిగి ఆయనకు తెలియదు, ఈర్ష్యపడుతూ ఆయనకు తెలియదు. కర్ణుడు రాక్షస స్వరూపుడు కదా.
కర్ణుడు మీరు మీరు మొత్తం అయ్యేదాకా తెలుసుకుంటే బెటర్. యాక్చువల్గా మనం ఇదంతా అయిపోయే వరకు కర్ణుడి యొక్క పూర్తి రూపాన్ని తెలుసుకుంటాము. అంటే అంతవరకే తెలుస్తుంది సార్, కృష్ణుడితో మాట్లాడినప్పుడు చెప్తాడు కదా. చెప్తుంది, అది కానీ రాయబారి అప్పటికి టూ లేట్ అవుతుంది కదా. అప్పటికి టూ లేట్ అవుతుంది. అప్పటికి ఇంకోటి ఏంటంటే యుద్ధం ప్రారంభమయ్యే దశ, ప్లస్ ఏంటి తనకు ధర్మరాజు ధర్మం పాటిస్తాడు తను గనక అన్నని అని చెప్పి తెలిస్తే ధర్మరాజు అసలు యుద్ధమే చేయడు. ఆ విషయం తెలియదా కర్ణుడికి? తెలిసేమంటాడు ఇంకా లాభం లేదు, నాకు దుర్మార్గులు అంటే సోపతి ఇష్టం, అంతే వాళ్ళతోటే ఉంటాను నేను, నాకు ఎవరి ఇష్టం ఉంటే వాళ్ళ దగ్గరే ఉంటాను, చెడ్డ వాళ్ళతోని ఫ్రెండ్షిప్ అవసరం అయితే చెడ్డ వాళ్ళ దగ్గరే ఉంటాడు. అలా చెడు స్నేహం. అసలు మహాభారత యుద్ధానికి కారణం కర్ణుడు కదా. సో ఎనీవే కర్ణుడిని మనం ఏ విధంగానూ సపోర్ట్ చేయలేము. అంటే సపోర్ట్ కాదు సార్. ఇప్పుడు తర్వాతనే తెలిసినాకే చివరిలోనే అట్లా చెడ్డవాళ్లతో ఉన్నాడు ఒక బాధ కొద్ది లేడు, మంచి బాధ కొద్ది లేదు. అయ్యో మీరు తప్పదు, బాధ కొద్ది ఎక్కడున్నాడు? తల్లిదండ్రుల ప్రేమ చక్కగా ఉంది. చెప్తాడు కదా, కృష్ణుడికి చెప్తాడు కదా, నా తల్లి నన్ను ఇది చేయలేదు ఎప్పుడు అంటాడు? అందుకని నేను లేదు చే మీకు ఎవరో తప్పు చెప్పారు. మీరు అసలు మహాభారత కథ మీరు తప్పుగా విన్నారు. అడిగినప్పుడు ఆయన పెద్దాడైపోతాడు. వినండి, మనం అక్కడ దాకా వచ్చినప్పుడు తప్పకుండా తెలుసుకుందాం. అప్పటిదాకా వచ్చినప్పుడు తప్పకుండా తెలుసుకుందాం. క్లుప్తంగా చెప్పేది ఏంటంటే అది కాదు సార్. ఇప్పుడు అంటే నీతి కోసం ఇప్పుడు ఒక దుర్మార్గుడితో స్నేహం చేసినప్పుడు ఇంత తెలివితేటలు పోయినాయి కదా ఆయనకి. కాదు, తను దుర్మార్గుడు. దుర్యోధనుడు కంటే కూడా పెద్ద దుర్మార్గుడు కర్ణుడు. ఇప్పుడు కర్ణుడు మొత్తం మనకు మహాభారతంలో అందరికంటే దుర్మార్గుడు ఎవరు అంటే కర్ణుడు. కర్ణుడు ఏం చేస్తాడు? ఇప్పుడు నేను చెప్పాను ఆల్రెడీ, ద్రౌపది దేవిది కూడా ఆ సంఘటన జరగడానికి తనే కారణం. తను ఏమంటాడు? పోయి ఇప్పుడు అందరూ ఉన్నారు ఇక్కడ, పాండవులందరూ ఉన్నారు, ఆమె ఏమైంది, పాంచాలి ఏది తీసుకురా అంటాడు. అనగానే ఇప్పుడు వికర్ణుడు వచ్చి ఆపుతాడు. ఏంటిది మధ్యలో ఆడవాళ్ళని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు అని. లేదు కుదరదు అని వాడు వెళ్ళి పంపిస్తాడు. పంపించగానే ఆమె ఇప్పుడు ఏకవస్త్ర అంటే, ఆమె ఏకవస్త్ర అయితే ఏంటి, వివస్త్ర అయితే ఏంటి, గుంజుకొని రా అని చెప్పేసి అంటాడు. అలాంటి పాపాత్ముడి గురించి మనం అసలు మాట్లాడుకోవడమే తప్పు. జై శ్రీకృష్ణ. అది వచ్చినప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు అవన్నీ డీటెయిల్గా మాట్లాడుకుందాం. అర్జునుడి గురించి మాట్లాడండి, ఎన్ని గంటలైనా మాట్లాడుకోవచ్చు. వాడు పాపాత్ముడు, వాడిని సపోర్ట్ చేసే వాళ్ళందరూ పాపాత్ములే. వాడు రామారావు తీశాడు అంటే రామారావుకి మొదటి నుంచి కూడా తన కంట్రోల్ లేనంత వరకు అద్భుతమైనటువంటి సినిమాలు తీశారు ఎన్టీ రామారావు. ఏది మీరు మాయాబజార్ చూసుకోండి, అద్భుతం. నర్తనశాల తీసుకోండి, అద్భుతం. అవి యాజ్ ఇట్ ఈస్గా మనకు మహాభారతంలోంచి ఇచ్చాడు. దానవీర శూరకర్ణ మొత్తము కూడా ఎవరో రాసిన వాళ్ళు ఇది. ఎనీవే అవన్నీ ఇప్పుడు మనం మాట్లాడడం భావ్యం కాదు. బట్ అది తనే డైరెక్టర్. తన డైరెక్షన్ వచ్చిన తర్వాత తను చాలా క్రూరంగా తీశాడు. తన సినిమాలు చాలా క్రూరంగా తీశాడు. అదిగాక మీరు బ్రహ్మర్షి విశ్వామిత్ర అని ఒక సినిమా వచ్చింది, అది చూస్తేనైతే అసలు ఇక కళ్ళలోంచి నీరు కాదు, రక్తం కారాలి. పరమ పాప, అంత దుర్మార్గమైనటువంటి సినిమాలు తీశాడు రామారావు. తర్వాత చాలా క్రూరంగా మారిపోయాడు. ముందు తీసిన సినిమాలు మీరు తీసుకున్నట్లయితే అత్యద్భుతం. అసలు మీరు నర్తనశాల, మాయాబజార్ అవి చూస్తే అసలు ఇంకా శ్రీకృష్ణుడు డైరెక్ట్గా దిగిపోయినట్టుగా అనిపిస్తుంది. శ్రీకృష్ణ పాండవీయం, అందులో కొన్ని కథలు ఉన్నాయి శ్రీకృష్ణ పాండవీయంలో, పూర్తి ట్రూత్ కాదు కానీ అత్యద్భుతంగా తీసినటువంటివి. ఎప్పుడు అయితే తను డైరెక్టర్స్ని మారి తనే సొంతగా తీయడం మొదలెట్టాడో అప్పటి నుంచి వక్రీకరించడం చాలా ఎక్కువైపోయింది. ఎనీవే కథకు సంబంధించిన అడగండి. కళ్యాణ్ కొత్తూరు గారు ఏదో అడగబోతున్నారు. లేదు సార్, ఊరికే అన్నాను. చెయ్యి ఆపితే బస్సు ఆపుతారు కదండి ఇంటింటికి. ఇందాక మీరు అన్నప్పుడు అన్నానండి. ఏదన్నానండి? సారీ మర్చిపోయారు, ఒక్కసారి చెప్తారా? అంటే చేయండి, చెయ్యి ఆపగానే అంటే ఎక్కడంటే అక్కడ ఆపుతారు ఇదే చెప్పారు కదండి. పుష్పక విమానం గురించి. పుష్పక విమానం, రామాయణం, ఇండిగో అంటున్నారా? కరెక్ట్. తర్వాత ఇందాక ఇంకా ఎవరో ముగ్గురు పేర్లు చెప్పాను కదా ఇందాక. కళ్యాణ్, ఎంజాయ్ జోక్స్ అది చెప్దామని ఫంటాస్టిక్ జోక్స్ పెట్టి ఉంటారు మధ్యలో. ఇంత సీరియస్ గా కథ నడుస్తున్నప్పుడు సడన్ గా మీకు జోక్స్ పెట్టడం అనేది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. బట్ ఇట్స్ అన్ ఎక్సలెంట్ టాలెంట్ సార్, అది చెప్దామని. నాకు అలా అలవాటు, అంతే, అలా చెప్పేస్తుంటాను. స్పాంటేనియస్ గా వచ్చేస్తాయి. నిజంగా ఎక్సలెంట్. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ఈరోజు చెప్పిన కథ వరకు ప్రశ్నలు అడగండి, నేను తప్పకుండా జవాబు చెప్తాను. మొత్తం తెలుసుకుంటాం. ఒక్క శ్లోకం మొదలం. నేను చెప్తున్నా కదా, మీరందరూ చక్కగా శ్రద్ధ చూపిస్తే ఒక్క శ్లోకం మొదలకుండా 1,00,000 శ్లోకాల కథని 170-175 వారాలలో తెలుసుకుంటాం. 140 వారాలు అని చెప్పినట్టున్నాను కొత్తలో. ఒక 30 వారాలు పెరిగింది, మొన్ననే క్యాలిక్యులేట్ చేశాను. 176-177 వారాలు పట్టేటట్టు ఉంది.
చూద్దాం. మీరు మధ్య లోపల సార్ చాలా స్లోగా చెప్తున్నారు అని చెప్తే అప్పుడు సూపర్ ఫాస్ట్గా వెళ్ళిపోతారు. సూపర్ ఫాస్ట్ వద్దు సార్, మన బ్రెయిన్ 2 రోజుల్లో నేను మహాభారతము ఎన్నిసార్లు చెప్పాను మీరు యూట్యూబ్లో నా ఛానల్లో చూడండి. సంపూర్ణ మహాభారతము 18 పురాణాలు 2 రోజుల్లో చెప్పాను. 2 సెషన్స్లో 1.5 hour 1.5 hours మొత్తం చెప్పాను. అంటే మేము క్యారెక్టర్స్ పేర్లు అటు ఇటు చేసేస్తాం, అది ప్రాబ్లం. మా కరెక్ట్, అది ఉంటుంది. అందుకోసమే ఏంటంటే ఇది నిదానంగా తెలుసుకుంటూ కథలో ఔచిత్యాన్ని కూడా గుర్తిస్తాం మనం. కథలో ఔచిత్యాన్ని గుర్తిస్తూ ఇప్పుడు లక్ష్మీ మేడం అడిగినట్టుగా అటువంటి ప్రశ్నలకు కూడా మనం సమాధానాలు తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం ఎవరు మంచి ఎవరు చెడు, క్యారెక్టర్స్ ఏమున్నాయి, ఆ క్యారెక్టర్స్ యొక్క మంచి సైడ్ ఏంటి, డార్క్ సైడ్ ఏంటి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే అది ఉండదు కదా. ఇప్పుడు మీరు చూసినట్టయితే ధృతరాష్ట్రుడి లోపల మంచితనం కూడా ఉంది, నేను చేస్తున్నది తప్పు అని తెలిసిన భావాలు కూడా ఉన్నాయి. మళ్ళీ అంతలోనే తన వీక్నెస్, అసూయ అనేటటువంటి వీక్నెస్, ఇలాంటివన్నీ కూడా మనము ఎనలైజ్ చేసుకుంటూ వెళ్దాం. ప్రతిసారి మీరు చూసినట్టయితే కథ తర్వాత విశ్లేషణ కూడా మనం చేసుకుంటున్నాం. ఆ విశ్లేషణ మనకు మారాలి, జీవితంలో మనం చేసుకుంటూ ఉండాలి విశ్లేషణను. కథని కథలాగా తీసుకోకుండా విశ్లేషణగా తీసుకున్నప్పుడు దాంట్లో ఏమన్నా ప్రశ్నలు ఉంటే తప్పకుండా అడగండి. ఇంకేమన్నా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. రేపు సంస్కృత తరగతి మనకు ఆత్మనేపది కొనసాగుతుంది. మాకు రేపు ఆర్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది. రేపు పొద్దున్న 6 నుంచే నేను బిజీగా ఉంటాను. ఒకవేళ ఆ కార్యక్రమం లేట్ అయ్యి నేను బాగా అలసిపోతే తప్ప రేపు మామూలుగా 9 మనకు ఆ కార్యక్రమం కంటిన్యూ అవుతుంది. ఇవాళ ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం, లేకపోతే క్లోజ్ చేసుకుందాం. ఏ ప్రశ్న అయినా పర్వాలేదు. ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని తరగతుల మీద మహాభారతంలో అడగచ్చు. సార్ బాహ్లిక అంటే శంతనుడు బ్రదరా సార్? కరెక్ట్ అవును. దేవాపి, బాహ్లికుడు, శంతనుడు. బాహ్లికుడు ఏం చేస్తున్నాడు? ఓన్ బ్రదర్స్, ముగ్గురు ఓన్ బ్రదర్స్. ఇందులో వాతాపికి ఏమవుతుంది, దేవాపికి ఏమవుతుందంటే చిన్నప్పుడే రోగం ఒకటి వస్తుంది. అది కాక అతను స్పిరిచువల్ మైండ్ సెట్ ఉంటాడు కాబట్టి అతను ఏం చేస్తాడంటే ముందే వెళ్ళిపోతాడు. ఇక బాహ్లికుడికి ఏమవుతుందంటే ఆ రోజుల్లో పాంచాల దేశం మీద మగధ సామ్రాజ్యం వాడు జరాసంధుడు యుద్ధం చేయడానికి వస్తాడనమాట. వచ్చినప్పుడు వాళ్ళు పాంచాల దేశం వాళ్ళు వీళ్ళని హెల్ప్ అడుగుతారు. ఎవరిని? మన హస్తినాపురంని హెల్ప్ అడుగుతారు. అప్పుడు ఈయన హెల్ప్ చేయకపోతే అప్పుడు ఏం చేస్తారంటే శంతనుడికి, వీళ్ళకేవో వేరే పనుల వల్ల వాళ్ళు హెల్ప్ చేయకపోతే అప్పుడు మగధరాజు సంతోషపడి కొంత రాజ్యాన్ని బాహ్లికుడికి ఇస్తారనమాట. ఓకేనా? ఆ బాహ్లికుడికి తర్వాత మనకు కథ కంటిన్యూ అవుతుంది. మనం అది వస్తుంది, త్వరలో వస్తుందో తెలుసుకుందాం. కానీ మీకు ఆ కరెక్షన్ కోసం చెప్పాను. ఎస్ కరెక్ట్, వాళ్ళు ఆ ముగ్గురే కరెక్ట్. యువర్ క్వశ్చన్ ఈజ్ రైట్. బాహ్లికుడు, శంతనుడు, దేవాపి. ఓకే సార్. అది కాక దేవాపికి కుష్ఠరోగం కూడా వస్తుంది అనుకుంటా. ఎస్, కుష్ఠరోగం కూడా వస్తుంది ఆయనకి. వచ్చి ఇంకా నేను ఆధ్యాత్మికం సైడే వెళ్ళిపోతాను, నాకు మొదటి నుంచే ఇష్టం లేదు రాజ్యం పరిపాలించడం అని. పాపం శంతనుడు కూడా చాలా తొందరగానే చనిపోతాడు. ఈ పెళ్లి చేసుకుంటాడు సత్యవతిని, కానీ తొందరగానే చనిపోతాడు. ఇప్పుడు మరి సత్యవతి కథ చూసుకున్నట్టయితే ఎంత బాధాకరమైనటువంటిది. తండ్రి నుంచి దూరం అయిపోయి చిన్నప్పుడు చేపల వంశంలో పెరిగి చిన్నప్పటి నుంచి తన శరీరం నుంచి దుర్గంధం వస్తూ, తర్వాత మళ్ళీ పరాశరుడు ద్వారా ఇది అవ్వడము, తర్వాత మళ్ళీ బాగుంది, లోకం బాగుంది, అంతా బాగుంది అనేసరికి పుట్టినటువంటి పెళ్లి చేసుకున్నటువంటి భర్త చనిపోవడము, ఆ వెంటనే పిల్లలిద్దరూ చనిపోవడము, మళ్ళీ రాజ్యం యొక్క భారం అంతా తనని తినబడ్డం. ఆవిడే సంతోషపడిందా? జీవితాంతము ఆవిడ బాధపడింది కదా. మీరు చూసుకున్నట్లయితే మహాభారతం తెలుసుకున్న తర్వాత మనం మారలేదు అంటే ఇంకా అది మన తప్పు. ఈ రోజుకు కూడా అశాశ్వతమైనటువంటి వాటి గురించి మనం పోరాడుతున్నాము అంటే మన తప్పు. మహాభారతము వేదం కంటే కూడా గొప్పది అని నేను ఎన్నోసార్లు చెప్పాను. వేదాలలో లేని విషయాలను కూడా మనకు నారాయణో హరి అని అన్నటువంటి వ్యాసో నారాయణో హరి, అటువంటి మహానుభావుడు ఆయన ఈ వేదం కంటే కూడా గొప్పగా మహాభారతాన్ని ఇచ్చాడు. అందుకనే సంపూర్ణ మహాభారతం తెలుసుకోవాలి. మామూలు మహాభారతం తెలుసుకుంటే కథలు తెలుసుకుంటాం, కానీ మనం తత్వాన్ని కూడా తెలుసుకుంటున్నాం. చూడండి, మహాభారతంలోని చిన్న భాగము భగవద్గీత, చిన్న భాగము విష్ణు సహస్రనామాలు, చిన్న భాగము లలిత సహస్రనామాలు, చిన్న భాగము నహుష ప్రశ్నలు, చిన్న భాగము యక్ష ప్రశ్నలు, చిన్న భాగము యయాతి జ్ఞాన చరిత్ర, చిన్న భాగము శకుంతల దుష్యంతుల చరిత్ర. ఎన్ని కథలు, ఎన్ని నీతులు, ఎన్ని ఇవి అంటే ఇక తింటే గారే తినాలి అని అంటారు కదా, అది కరెక్ట్. వింటే భారతమే వినాలి, అంతే, డౌటే లేదు. ఇది వినడం నేను చెప్తున్నాను, గుర్తుంచుకోండి. దీనివల్ల మీకు పుణ్యం వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ
ఇది తెలుసుకుంటే మాత్రం పూర్తి స్థాయి పరిణతి వస్తుంది అని నేను చెప్పగలను, గ్యారంటీగా చెప్పగలను. లౌకిక కోరికల గురించి నేను ఎక్కువ మాట్లాడలేను, నాకు ఆ శక్తి లేదు కూడాను. కానీ మీ అందరికీ పరిణతి రావాలని చెప్పి నేను పర్సనల్గా భగవంతుడిని ప్రార్థిస్తాను. అంటే నేను నిజంగా చెప్తున్నాను, నాకేంటంటే జ్ఞాన మార్గంలో వెళ్ళే ప్రతి వ్యక్తి కూడా నాకు ఆత్మీయుడు, అంతే. అది గుర్తుంచుకోండి. నేను నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈ మాట. నేను గురువుని కాదు, నేను ఇంకేది గాను, కానీ ఆత్మీయుడిలాగా చూసుకోగలను అందరినీ. అదొకటి సార్ గుర్తుంచుకోండి. గురువులు 3 ఉంటారంట కదా సార్? ఉంటారు, చాలా మంది ఉంటారు. అందులోపల లేదు సార్, అలాగే సార్ లౌకిక గురువు అంటే ప్రాపంచిక విద్య నేర్పించే గురువు, ఆధ్యాత్మిక గురువు, మోక్ష గురువు అని ఉంటారు. సో మీరు మాకు ఆధ్యాత్మిక గురువు అనుకుంటాము. ఇలా అనుకున్నాను. జై శ్రీ అలా అనుకోవచ్చు కదా సార్? ఎలా అయినా అనుకోవచ్చు, తప్పేం లేదు. కానీ నేనేమంటున్నానంటే గురువు అంటే కేవలము చీకటిని తొలగించి వెలుగునిచ్చేవాడే. నాకు సంబంధించి ఎంతమంది వాచక గురువు, బోధక గురువు, ఈ గురువు ఎన్నో పెట్టచ్చు, పేర్లు పెట్టుకోవచ్చు. కానీ నేనేమంటానంటే వాటి మీద నేను ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వను. నాకు సంబంధించినంత వరకు గురువు అంటే మన గురించి చాలా ఇష్టపడేవాడు, మన గురించి తను తపన పడేవాడు మాత్రమే గురువు. నేను చెప్పే కదా, చిన్నప్పుడు నేను ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లో సరిగ్గా రాయకపోతే ఆయన తన ఇంటికి పిలిపించి మళ్ళీ రాయించి 9.5 మార్క్స్ ఇచ్చాడు నాకు. అది ఎథికల్లీ కరెక్టా? ఎథికల్లీ పూర్తిగా తప్పు. తప్పు. కానీ ఆయన గురువు నా మీద ఎంత ఇష్టపడ్డాడు అనే భావన, ఆయన ఒక్క పాయింట్ చెప్పలేదు నాకు, ఒక్కటేం చెప్పలేదు. నన్ను తిట్టాడు, ఏమిటి రాయి ఇది, పావు పేజీ రాసి పడేసి వెళ్ళిపోయావు, రాయి ఇక్కడ కూర్చొని గంట కూర్చొని రాయి అన్నాడు. ఆ గంట సేపు నాకు ఆయన ఏం చెప్పలేదు, చెమట్లు కారిపోతున్నాయి. ఆయనకు భయపడి ఆయన మాట కాదనలేక రాశాను. రాయగానే చదివేసి ఆయన ఏడ్చేశాడు కదా, ఇదిరా నేను నీతో, నీ గురించి నేను చెప్పేది ఇదిరా, నీ భావాలు నాకు చాలా ఇష్టము. మరి అంత చిన్నప్పుడు నేను 8th క్లాస్లో నా గురించి అంత గుర్తుపట్టాడంటే మరి ఇంకేం కావాలి? అంటే నేనేమంటానంటే మనలోని శక్తిని గుర్తించేవాడు గురువు, మనని సరైన దారిలో తీసుకెళ్లేవాడు గురువు. ఈ పాపాత్ములందరూ వీళ్ళెక్కడ గురువులు? నువ్వు నాకు పాదసేవ చెయ్యి, డబ్బులు ఇవ్వు, మఠం కట్టించు, పీఠం కట్టించు, నేను ఇట్లా వాడి బొంద, వాడి ఆశీర్వాదానికి ఏం కాదు. ఎవ్వడి ప్రారంభం మారదు, భగవంతుడు ఆశీర్వాదం కావాలి. భగవంతుడు తప్ప మనకి ఎవ్వరు లేరు, కృష్ణుని ఒక్కడిని నమ్ముకోండి అంతే. కృష్ణం వందే జగద్గురు. జై శ్రీకృష్ణ. యుయుత్సుడు గురించి కూడా యుయుత్సుడు గురించి చెప్పుకున్నాం కదమ్మా కథ, కొంతనే ఉంది. తర్వాత మళ్ళీ ఇంకా కొంత వస్తుంది. యుద్ధం సమయంలో ఆయన ఇటెళ్ళాలా అటెళ్ళాలా అని తెలుసుకుంటాడు, అది మనం తెలుసుకుంటాం. ఆ కథను అప్పుడే తెలుసుకుందాం, సరేనా? యుయుత్సుడు ప్రస్తుతానికి ఏంటంటే సుఖద అనేటటువంటి ఆవిడకి పుడతాడు. ఈ 111 మంది కాక 112వ భార్య కాదు, సుఖద కుమారుడు, అంతే. అంతవరకు మాత్రమే మనం ఇప్పుడు తెలుసుకున్నాము. తర్వాత యుద్ధం సమయంలో ఆయన ఏమైంది, తర్వాత ఇంద్రప్రస్థాన్ని ఎవరు పరిపాలించారు? యుయుత్సుడే పరిపాలిస్తాడు. హస్తినాపురంనేమో ధర్మరాజు పరిపాలిస్తాడు. ఇంద్రప్రస్థ ఏదైతే వీళ్ళు మయసభ పెట్టుకున్నారో దాన్ని ఆయన యుయుత్సుడు పరిపాలిస్తాడు. ఎనివే, అది మళ్ళీ మనం తెలుసుకుందాం తర్వాత ఇంకా వస్తాయి కదా. ఈ రోజుకి ఏమైనా ప్రశ్నలు ఉంటే చెప్పండి. 10:30 కూడా అయిపోయింది కదా. నచ్చాయి కదా, కథలు నచ్చాయి కదా అందరికీ? బాగున్నాయి సార్. సార్ బాగా చెప్పారండి, బాగుంది, చాలా బాగా అర్థమైందండి. వెరీ గుడ్. మరి ముగించుకుందామా ఈరోజు? చెప్పండి. కొత్తగా జాయిన్ అయ్యానండి. ఓకే. జై శ్రీకృష్ణ. ఇంకెవరికి ప్రశ్నలు లేకపోతే మరి ముగించుకుందామా ఈ రోజుకి? ఓకే. మహాభారతంలోని తత్వంను గుర్తిస్తామని, కథల వెనుక ఉన్నటువంటి సత్యాలను తెలుసుకుంటామని, గతంలో చేసినటువంటి తప్పులను సరిచేసుకుంటూ భవిష్యత్తు తరాలలోకి వెళ్తామని, ఆ శక్తి మనందరికీ కూడా అందించమని శ్రీకృష్ణ భగవానుని ప్రార్థిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. అందరికీ శుభరాత్రి. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ సార్. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ.